హల్లెలూయా. మరి విలువైన సమయంలో మనం ఆశించి ఎదురు చూచిన రీతిగా దేవునికి దాసులు బిషప్ తండ్రి గారు హైదరాబాద్ మహాపట్నం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ని ఏర్పాటు చేసిన దైవజనులు, మరి సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు బిషప్ తండ్రి గారు ఉన్నతమైన స్థితిలో అంతర్జాతీయంగా దేశ విదేశాలలో ప్రఖ్యాతిగాంచిన వర్తమానికులుగాను ఉన్నతమైన స్థితిలో మన మధ్యకు రావడానికి ప్రభు కృప చూపించారు. మ్యాథ్యూ మేగర్ గారిని బట్టి, బిషప్ మ్యాథ్యూ మేగర్ గారిని బట్టి మనమంతా రెండోస్తారు జాచేసే హల్లెలూయా. ఆ దైవజనులు రాక మన పట్టణానికి, మన ప్రాంతానికి, సంఘానికి దీవెనకరంగా ఉండేలాగిన మనం అందరం చప్పలు కొట్టి ఆహ్వానం పలుకుతూ దైవజనులు ఆహ్వానిద్దాం. బిషప్ మ్యాథ్యూ మేగర్ గారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆహ్వానిస్తున్నాం. మరి చైర్మన్ గారు మన ప్రాంతానికి పరిచయం చేయడానికి కానీ, మనం ఈ స్థలంలో ఉండటానికి కానీ, నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ అనే పేరు వినటానికి కానీ ముఖ్యకర్త, అన్నిటికీ సూత్రధారి అయినటువంటి దేవుని దాసులు రెవరెండ్ డాక్టర్ మనోజ్ బాబు గారిని కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ చెప్పలు కూడా ఆహ్వానం పలుకుతారు. పాస్టర్ ఫెలోషిప్ అనే మాట పదాలు, నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ అనే పదాలు వినడానికి మనకు పరిచయం చేసిన దైవజనులు మోస్ట్ డాక్టర్ మనోజ్ బాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పలు పెడతాం. అలాగనే మనం వచ్చిన ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జి తిమోతిరాజు గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. వస్తుగా చెప్పలు కూడా ఆహ్వానం పలుకుతాం. అలాగనే మరి ఏపీ స్టేట్ రీజనల్ చైర్మన్ గారు బిషప్ బి దేవుడు రాజు గారు ప్రసంగరత్న, వేదరత్న అవార్డులు కలిగి ఉంచినటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి సీనియర్ పాస్టర్ గారు బిషప్ బి దేవుడు రాజు గారిని కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. స్టేట్ రీజనల్ చైర్మన్ గారు ఉన్నారు. వారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అలాగనే ఐజక్ గన్హన్ గారు ఉన్నారు. ఏపీ స్టేట్ ట్రెజరర్ గారు, వారిని కూడా వేదిక మీద రావాలని ఆహ్వానిస్తారు. అదేవిధంగా మరి వెస్ట్ గోదావరి డిస్టిక్ యొక్క ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు ఆర్ సాల్మన్ జోసెఫ్ గారు, ఈ సంఘానికి కాపుర గారు, మనకున్న దైవజనులు, వారిని కూడా దానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే విజయ్ ప్రసాద్ గారు వెస్ట్ గోదావరి ప్రెసిడెంట్ గారు నేషనల్ పాస్టర్ ఫెలోషిప్కి వారు మార్గంలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వేదిక మీకు వస్తే వారిని దానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. పిలిచి వేసేయడం బాగా అందరినీ ఆహ్వానించి అన్ని సంస్థలను పరిచయం చేసి అందరి వాడిగా అందరి క్షేమాన్ని కోరేవాడు ఘనమైన కార్యాలు చేయడానికి మూలకారకుడు, సూత్రధారి, పాత్రధారి వెస్ట్ గోదావరి పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ రెవరెండ్ డాక్టర్ శ్యాంబాబు గారు సాల్మన్ గారు సత్కరించాలని కోరుతున్నాను. అలాగే విలువైన సమయంలో మాకు ఈ జోసెఫ్ గారికి అత్యంత ప్రియులు, స్నేహితులు, ఆత్మీయులు, నాకు కూడా సుపరిచితులైనటువంటి మరి జోసెఫ్ అయ్య గారితో కలిసి ప్రభు పనులు సాగుతున్నటువంటి ప్రేమానందం గారు ప్రేమతో మన మధ్యకు వచ్చారు. వారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. వారి ప్రేమను పక్షంగా కుమ్మరించాలని వేదిక ఆహ్వానిస్తాము. విలువైన సమయంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.
జరగవలసిన కార్యక్రమం అంతా దీవెనికరంగా ఆస్వాదికరంగా ప్రభు జరిగించేలాగా ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. సమయంలో జరగవలసిన పరిచర్య కొరకు దైవజనులు తణుకు ప్రాంతానికి వచ్చిన డేవిడ్ బాబు గారు ఇప్పుడు మనం ప్రార్థన నడిపిస్తారు. ఏకీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన మా దేవ, ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి ఈ నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క కాన్ఫరెన్స్ను ఎంతో ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇంకనూ మా మునుపు జరగాల్సినటువంటి కార్యక్రమం అంతటిలో ఆయా చక్కని ఆలోచనతో మమ్మల్ని నడిపింప చేసి, ప్రాముఖ్యంగా భవిష్యత్తు దినాల్లో ఏ విధముగా నాయన ఈ నేషనల్ ఫెలోషిప్ యొక్క ఇదిగోనని యొక్క ఆలోచన ప్రణాళికలో మేము ముందుకు సాగాలో, ఈ దినం అట్టి ప్రణాళికలో మేము సాగగలిగేటువంటి అనుభవాలను నడిపింపచేసి మీరే మహిమ పొంది ఇంకనూ రాగల దినాల్లో ఈ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ను మరింతగా మీరు విస్తరింప దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక వందనాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి దైవ సేవకులందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి దైవజనులు సాల్మన్ జోసెఫ్ గారి యొక్క ఆహ్వానం మేరకు నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ ప్రత్యేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ ప్రేమపూర్వకంగా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ సమయంలో ఈ చక్కని ఆహ్వానానికి మనం ఇలాగన ఈ స్థలం రావడానికి చక్కనటువంటి మంచి అవకాశాన్ని అనుగ్రహించిన స్థానిక దైవజనులు, నేషనల్ పాస్టర్ ఫెలోషిప్లో ఉన్న ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ సాల్మన్ జోసెఫ్ గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి ఇక నేనంతా నిలబడడానికి కారకులుగాను, వేదిక మీద ఉన్న దైవజనులందరూ రావడానికి ముఖ్య కారకులైన మనోజ్ బాబు గారిని బట్టి మరొకసారి స్తుతియాగం చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారు చక్కగా ఈ యొక్క ఏర్పాట్లు చేయటంలో మనమందరం రావడానికి ముఖ్య కారకులుగా ఉన్నారు. మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వారు మన మధ్యకు ఈ నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి బిషప్ మాథ్యూ మేగర్ గారిని మన మధ్యకి నడిపించారు. మరి బిషప్ తండ్రి గారు రావటం మనకు ఆశ్చర్యకరం. ఇప్పుడు ఈ నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ అంటే ఏంటి, దాని సంగతి ఏంటి అనేది చెప్పడానికి మన మధ్యన మన ప్రాంతంలో ఉన్న మాకు అత్యంత ప్రియులు అన్న బిషప్ డేవిడ్ రాజ్ గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు ఇంట్రడక్షన్ ఇస్తారు. ఆ తదుపరి కార్యక్రమాన్ని ముందు కొనసాగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండారా. నాకెందుకో బైబిల్లో విచిత్రమైన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చెప్పడానికి తప్ప అన్నట్టుగా. ఇది సేవకుల సమావేశం, లీడర్స్ సమావేశం. ఎస్పెషల్లీ మీ ముందు ఒక బ్యానర్ కనపడుతుంది, NPF. ఇదేదో కొత్తగా ఉంది, చాలా పార్టీలు వచ్చాయి, ఈ పార్టీ ఏంటన్నట్టుగా చూస్తున్నారు మీరు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పార్టీలు అందరి కోసం రాజకీయ నాయకులకు తెలియదేమో కానీ మనకు బాగా తెలుసు. ఏది ఏమైనా ప్రభువుకు మహిమ కలుగును గాక. బహు జాగ్రత్త కలిగి నా మాటలు వినాలి. అమ్మ, పథకాలన్నీ ఆపేయండి అమ్మ. అలసిపోయే రాలేదు. 12 గంటలకు వచ్చిన వాళ్ళకి అసలు ఏం పెట్టకూడదు. పక్కన ఎట్టండి, క్షమించాలి నన్ను. వారు హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి సకాలానికి మన మధ్యకి వచ్చారు. మండల పరిధిలో ఉండి మనం రాలేకపోతున్నాం, అది బాధకరమైన విషయం. కడవర్ధనాల్లో ఉండి క్రమం కూడా నేర్చుకోకపోతే ఇబ్బంది. ఎందుకనంటే నేను మామూలు పాస్టర్గా మాట్లాడట్లేదు, పాస్టర్ గారికి పాస్టర్గా మాట్లాడుతున్నాను, ఒక సంస్థ నాయకుడిగా మాట్లాడుతున్నాను, సేవకుల కొరకు ఎరిగిన వాడిని కాబట్టి. 2 నిమిషాలు నేను మీ ముందున్న బ్యానర్ కొరకు 2 మాటలు చెప్తాను. తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ మన మధ్యలోనికి ముఖ్య అతిథిగా, ముఖ్య వర్తమానికులుగా, ముఖ్య నాయకులుగా విచ్చేసిన బిషప్ అయ్య గారిని బట్టి, అదే రీతిగా వారిని మన మధ్యలోనికి తీసుకొని వచ్చిన మాకు అత్యంత ప్రీతమ దైవజనులు, దగ్గర 20 సంవత్సరాలు పైబడి దైవజనులు మనోజ్ బాబు గారితో
శ్యాంబాబు గారు, నేను, జోసఫ్ అన్న గారు, సాల్మన్ అన్న గారు, తిమోతిరాజు గారు ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఎవరితో పడితే వారితో మేము ప్రయాణం చేయడానికి ఇష్టపడాం. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట గుర్తొస్తూ ఉంటుంది. హోబాబుతో మోషే గారు ఇలా అంటాడు, మాకు దేవుడు వాగ్దానం చేసిన స్థలానికి మేము వెళుతున్నాం, నీవు కూడా మాతో వస్తే మంచిది, మేలు కలుగుతుంది అన్నాడు హోబాబు. కానీ అదేమీ పట్టించుకోకుండా రుబాబు చేశాడు హోబాబు. నా తెలుగు మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా తెలుగు అర్థం కాకపోతే ఎవరి తెలుగు అర్థం కాదు. హోబాబుతో దైవజనుడైన మోషే గారు అన్నారు, మనం కలిసి ప్రయాణం చేద్దాం, మాతో కూడా వస్తే మంచిది, దేవుడు మాకు వాగ్దానం చేసిన స్థలానికి వెళ్తున్నాం అన్నాడు. అప్పుడు హోబాబు ఏమన్నాడు తెలుసా? నేను రాను అన్నాడు. తర్వాత ఏం జరిగిందో ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మాట్లాడతాను. మీకు అర్థమైంది కదా? వాగ్దానం చేసిన స్థలానికి వెళ్తున్నాం, మాతో వస్తే నీకు మేలు కలుగుతుంది అని అన్నప్పుడు హోబాబు ఒక్కడే ఆగిపోయాడు. మిగిలిన వారందరూ ప్రయాణం చేశారు. మేఘము వారిని ఆవరించింది. చప్పలు కొట్టి ప్రభువుని కనపరచుదామా? ఆ రోజున మోషే నాయకుడైన ఆయన మాట హోబాబు వినుంటే చాలా బాగుండు. వాగ్దాన స్థలమునకు మేలు కలిగే స్థలానికి వెళ్ళుండేవారు. ఈ రోజున మేము ఇక్కడున్న వేదిక మీద ఉన్న నాయకులు కానీ ఆంధ్ర రాష్ట్రం, భారతదేశంలో ఎన్పిఎఫ్ అనే నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ అనే బ్యానర్ కింద పనిచేయడానికి కారణం ఉంది. అక్టోబరు 15వ తారీఖు 2025వ సంవత్సరం దేశ రాజధాని అయిన ఢిల్లీలో అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి ప్రభు కృపనిచ్చారు. మన మధ్యలో ఉన్న ఎన్పిఎఫ్ నాయకులు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు, ఆర్చ్ బిషప్ గారు డాక్టర్ మాథ్యూ మేఘరయ్య గారు, మోడరేటర్ అండ్ ప్రేమ్స్ ఫౌండర్, చైర్మన్ ఆఫ్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్. ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ హిమ్. అంటే మనం ఒక వ్యక్తి కొరకు తెలియకుండా వారితో మనం వారి నాయకత్వంలో వెళ్ళకూడదు. కనుక తెలియాలి మనకి. మేము కూడా ఈ మధ్య కాలంలోనే అక్టోబర్ 15వ తారీఖు నుంచే మాథ్యూ మేఘరయ్య గారు, బిషప్ తండ్రి గారి యొక్క విశిష్టత, వారి సేవలు తెలుసుకున్న తర్వాత ప్రయాణము చేయాలి అని దృఢ నిశ్చయం చేసుకొని నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నాం. వారి కొరకు చెప్పాలి అని అంటే గంటలు చాలు, పేజీలు రాసిన ప్రింట్ చేయడానికి పుస్తకాలు కూడా చాలు అన్నట్టుగా. అంటే మేము చూసాం కాబట్టి మొన్న హైదరాబాద్లో జరిగిన ప్రోగ్రాంలో ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ ద జీసస్ వే ఇంటర్నేషనల్, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ గ్రేస్ టీవీ, ఏ వరల్డ్ వైడ్ శాటిలైట్ ఛానల్, మోడరేటర్ ఆఫ్ ద జీసస్ వే డయాసిస్, మెంబర్ ఇంటర్నేషనల్ coalition of apostolic prophetic ministry, chairman global independent bishops council, VC of Christian chambers of commerce and industry. చాలా పెద్ద పదవులు ఇవన్నీ. ఒకసారి స్తోత్రం చెప్దాం. అయిపోలేదు, ఆగిపోలేదు. నిజంగా బిషప్ మాథ్యూ మేఘరయ్య గారు ది జీసస్ వే ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులుగా ఉండి 1998వ సంవత్సరంలో భారతదేశంలోని 7 ప్రముఖ నగరాలైన ప్రాముఖ్యమైన నగరం హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని 1998వ సంవత్సరంలో ఈ జీసస్ వే ఇంటర్నేషనల్ అనే సంస్థను ప్రారంభించారు. దేవుని మహాకృపను బట్టి, దేవుని చిత్తంలో అమెరికా దేశానికి చెందిన ఏంజెల్ మీగర్ గారితో వారి వివాహం జరిగి అద్భుతమైన పరిచర్యలు దేవుని మహిమార్థమే ప్రారంభించి 1998వ సంవత్సరంలో చిన్నగా ప్రారంభించిన ఈ పరిచర్య అంచెలంచెలుగా ఎదిగి శిష్యరికం, చర్చ నిర్మాణం, సేవా పరిచర్యలు, ప్రభుత్వంచే గుర్తింపు పొంది అనేక విద్యా సంస్థలు, అనాథులు, వదిలివేయబడి ఎవరూ పట్టించుకోకుండా ఆపదలో ఉన్న పిల్లలందరినీ సేరదీసి వారికి ఒక అద్భుతమైన నివాస గృహాన్ని ఏర్పాటు చేసి 5,000 మంది పైబడి చిన్నపిల్లలను పోషిస్తున్న గొప్ప దైవజనులు. చప్పలు కొట్టి దేవుని మహింపరచవచ్చు కదా. ఒక ఆర్ఫనేజ్ పెట్టి 20 మందిని పోషించడానికి 20 చోట్లకి తిరగాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. అప్రస్తుతం నేను అవి మాట్లాడడం. కాకపోతే వారి కొరకు చెప్పాల్సిన అవసరత ఉంది కనుక ఎన్పిఎఫ్ అనే బ్యానర్ ఏంటో చెప్పాలన్న ఉద్దేశంతోనే మీకు ఈ సంగతులు మీ ముందు ఉంచుతున్నాను. ఆ రీతిగా దేవుని చిత్తంలో వితంతువులు, వికలాంగుల పరిచర్యలో బహుముఖ మిషన్గా ఎదిగి వేలాది మందికి గత 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాల నుంచి ఆశీర్వాదకరంగా ఉండి అద్భుతమైన సేవలను అందించే గొప్ప నాయకులు నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్
యొక్క అధినేతలు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు. ఆయన నాయకత్వంలో ది జీసస్ వే ఇంటర్నేషనల్ ఆరోగ్య సంరక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు కూడా విస్తరించి అనేక బలహీనతలో ఉన్నవారికి, మధుమేహం, అధిక రక్తపోటు మరియు HIV వంటి పరిస్థితుల్లో పరిష్కారం లేక దిక్కు లేక ఉన్న వారందరినీ కూడా హక్కును చేర్చుకొని దిక్కై వారి దిశ దశలను మార్చి ప్రభుత్వ దృష్టిలో కూడా ఉన్నతమైన సేవా సంస్థగా దేవుని మహిమకై నడిపించబడుతున్న సంస్థ అది. ఈ చొరవల ద్వారా ఆధ్యాత్మిక పరిచర్య సమాజం యొక్క ఆచరణాత్మక అవసరాలను తీర్చడానికి దగ్గరగా ఉండి వారితో ముడిపడి విశ్వాసం మరియు కనికరం ఒకదానికొకటి ఎలాగునైతే ముడిపడి ఉంటుందో ఆ రీతిగానే బిషప్ మీగరయ్య గారు ఈ సిద్ధాంతాలన్నింటినీ బలముగా నమ్మి దేవుని మహిమార్థమై ఘనమైన రీతిలో ముందుకు వెళ్తున్న గొప్ప దైవజనులు. భారతదేశంలో తన ప్రాథమిక స్థాయి సేవకు మించి ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్లాట్ఫామ్లు అయిన యాపిల్ టీవీ, యు నో దట్ వెరీ వెల్, అమెజాన్ టీవీ, గూగుల్, క్రోమ్కాస్ట్ టీవీ, రోకో టీవీ, జియో నెట్వర్క్ మొదలైన వాటిలో ప్రచారం అవుతున్న 24/7 క్రిస్టియన్ శాటిలైట్ ప్రపంచంలో ఒకటి చప్పలు కొడదాం దేవుని మహిమ కొరకు. దైవజనులు వారికి ఫౌండర్గా, సీఓగా ఉన్నారు. ఆ సంస్థ వ్యవస్థాపకుల వారు సీఓగా కూడా బిషప్ మీగర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ మీడియా విభాగం లక్షలాది మందికి సువార్తను వ్యాప్తి చేయడంలో దేశాలంతటా ప్రేక్షకులను చేరుకోవడానికి ఆధునిక వేదికలను ఉపయోగించడం అనే దృష్టిని విస్తరించి అంతర్జాతీయంగా అపోస్తలిక నాయకుల కూటములు అయిన పాత్ర ప్రపంచ క్రైస్తవ సమాజంలో భాగస్వాములను నిర్మించడంలో ఆయన నిబద్ధత అద్భుతమైనది. బిషప్ మీగరయ్య గారి పనిలో ప్రధాన అంశం కుటుంబంతో నడిచే అద్భుతమైన ఒక నీతి నియమావళి. బిషప్ అయ్య గారి భార్య ఏంజలమ్మ గారు, వారి పిల్లలు డెసిరే, జోషియా మరియు బ్రాండన్ పరిచర్య జీవితంలో తండ్రితో అద్భుతంగా చురుకుగా నిమగ్నమై దేవుని ఘనమైన పరిచర్యను జరిగిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టుచున్న గొప్ప దైవజనులు. కలిసి వారు మిషన్ కేవలం ఒక సంస్థగా కాకుండా ఒక కుటుంబముగా ఇన్ని వందలు వేల మంది ఉన్న పిల్లలను ఒక మిషన్గా చూడకుండా ఒక ఫ్యామిలీగానే దగ్గరుండి వారందరినీ చూస్తూ పేదలకు విద్యను అందిస్తూ బలహీనులకు ఆరోగ్య సంరక్షణ కలుగజేస్తూ సమాజంలో అద్భుతమైన సేవలను అందించట్లో ది జీసస్ వే ఇంటర్నేషనల్ గ్రేస్ టీవీ అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. చప్పలు కొడదామా దేవుని మహిమ కొరకు. హైదరాబాద్లో ప్రముఖ అభిషక్తులు, నాయకులు వారి కుటుంబాలకు ఒక మెంటోర్గా, ఒక మాదిరిగా ఉండి నేటి క్రైస్తవ యువతరాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకొని వెళ్తున్న గొప్ప దైవజనులు బిషప్ తండ్రి గారు. శాటిలైట్ టీవీ పరిచర్య ద్వారా కోట్లాది మందికి సువార్తను ప్రకటించే దైవజనులు, ప్రపంచ నలుమూలలా ప్రయాణం చేసిన గొప్ప దైవజనులు. వారు ప్రయాణం చేసిన దేశాల కోసం చెప్పాలంటే ఇప్పుడు మనకి లంచ్ టైం కూడా మించిపోతుంది. అన్ని దేశాలు తిరిగి దేవుని సువార్తను బహుబలముగా ప్రకటించిన వారు, వేలాది మందికి జీసస్ వే ఇంటర్నేషనల్ ద్వారా నూతన జీవితాన్ని అందించిన గొప్ప నాయకులు, వందలాది మంది బిషప్లను జీసస్ వే ఇంటర్నేషనల్ డయాసిస్ మీదుగా సేవకులకు అభిషేకించిన గొప్ప నాయకులు, NPF ద్వారా సేవా పరిచర్యలు దేశమంతా వ్యాప్తి చెందాలనే ఒక ఉన్నతమైన ఆలోచన, దృఢ సంకల్పం కలిగి తన సన్నాహాలతో ముందుకు వెళుతున్న బిషప్ తండ్రి గారు. NPF ద్వారా భవిష్యత్తులో అనేక మంది సేవకులకు, ఇప్పుడు ఈ మాట మనకి జీవం పోసినట్టు అవుద్దేమో కదా, మనం ఏదైనా ఒక మంచి పథకం వింటే బాగుంటుంది అన్న ఆలోచనలో ముందుకు వెళతాం. అది NPF యొక్క ప్రాముఖ్యమైన గురి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటుగా సేవకులైన వారికి నమ్మకంగా పనిచేసే సేవకులకు భవిష్యత్ కాలంలో చేదోడు ఓదోడిగా ఉంటూ సహకరించాలి అని ఫైనాన్షియల్గా కూడా సహకారం అందించాలనే మంచి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది NPF బిషప్ తండ్రి గారు. చప్పలు కొడదాం దేవుని మహిమ కొరకు. వారికి దేవుడు అనుగ్రహించిన ఇంచుమించుగా 7 ఎకరాల పైబడి, హైదరాబాద్ సిటీలో 7 ఎకరాల పైబడి అంటే మనం పిప్పర్ను కొనవచ్చు. దేవునికి మహిమ కలుగుని కాక. అంత సువిశాలమైన ప్రాంగణంలో దేవుని పరిచర్యలో దేవుని మహిమ కొరకు వాడాలి అని ఆ స్థలమంతటిని ప్రభు పరిచర్యకి అంకితం చేసి జీసస్ వే సంస్థ అనే ఆ సంస్థను అనేక మందికి ప్రయోజనకరంగా ఉంచిన గొప్ప దైవజనులు బిషప్ తండ్రి గారు. బైబిల్ యూనివర్సిటీగా వెరీ సూన్ రూపుదిద్దే ఆలోచనలో NPF ముందుకు వెళ్తుంది. NPF ప్రతి రాష్ట్రంలో పనిచేయాలని అన్ని ప్రాంతాల్లో వారిని నిమగ్నం చేయట్లో కృషి అమోఘమైనది. క్రైస్తవుల యొక్క సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్లో కేంద్రానికి విన్నవించి, ఎందుకనంటే వారికి ఢిల్లీలో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరి నాయకులతో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న గొప్ప దైవజనులు NPF ద్వారా మనందరి క్షేమాన్ని కోరి ఈ NPFని స్థాపించడానికి ప్రభు చూపిన కృప.
ఎన్పిఎఫ్ నియోజకవర్గ స్థాయి వరకు మాత్రమే కాకుండా మండల స్థాయిలో ఎలాగునో ఉంటూ మన నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ముందుకు తీసుకుని వెళ్ళాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది ఎన్పిఎఫ్ ఢిల్లీలో ఉద్భవించి అన్ని రాష్ట్రాల వారికి సేవలు అందించుటకు వివిధ ప్రముఖ సంస్థలతో అనుసంధానం కలిగి ఉంది. అందులో మనందరికీ సుపరిచయమైంది సేవా భారత్. ఎందుకంటే సేవా భారత్ యొక్క ఫౌండర్ గారు చిరంజీవి గారు బిషప్ తండ్రి గారికి ప్రియమైన స్నేహితులు. YWAM, YMCA, CASA, GNIU ఇలాంటి అద్భుతమైన ప్రముఖ సంస్థలతో అనుసంధానం చేసుకొని ఉచిత సేవలను సేవకులకు అందించే కార్యక్రమమే నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్. చప్పలు కొడదామా దేవుని మహిమ కొరకు. అంటే నిజంగా నేను చెప్పడానికే నిమిషాల్లో చెప్పేశాను, కానీ ఇన్ని ఆధిక్యతలు కలిగిన గొప్ప దైవజనులు బిషప్ తండ్రి గారు, మాథ్యూస్ మేఘరాయ్ గారు నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్గా ఉండడం మనందరికీ ఆశీర్వాదం, మనందరికీ దీవెన, మనందరికీ క్షేమం. ఒక నాయకత్వంలో పనిచేసాము అని అంటే కాస్త ఆలోచన చేసి అడుగులు వేయడం ఉత్తమం. మీకు ఇందాకే చెప్పాను, హోబాబుతో మోషే అన్నమాట, వాగ్దాన స్థలానికి వెళ్తున్నాం, మేలు కలుగుతుంది అని అంటే హోబాబు రుబాబు చేశాడు, ఒక్కడే ఉండిపోయాడు. మోషే నాయకత్వంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ స్థలమునికి వెళ్ళి షకేన మేఘం ఆవరించిన ఘనమైన కార్యాన్ని చూడగలిగాం. కనుక మాలాంటి నాయకులందరూ వారితో కలిసి పనిచేస్తున్నాం అని అంటే ఇన్ని అమోఘమైన అద్భుతమైన ఆత్మీయ సుగుణాలు కలిగిన వారు కనుకనే మేము వారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాం. అంత తేలికైన విషయం కాదు. 20 సంవత్సరాలు పైబడి మనోజ్ బాబు గారితో చేసిన ఈ ట్రావెల్ బిషప్ తండ్రి గారితో తిరిగి మరలా మమ్మల్ని లింకప్ చేసి ఈ రీతిగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దేవునికి అంకితం అవ్వాలి, దేశం దేవునికి అంకితం అవ్వాలనే దృఢ నిశ్చయంతో విలువైన సమయాన్ని మన కొరకు హెచ్చించి ఈరోజు ఈ స్థలానికి రావడం సంతోషం. మరొకసారి బిగ్గరగా చప్పలు కొట్టి బిషప్ తండ్రి గారిని అభినందిస్తూ ఈ పరిచయ వాక్కులు తెలియజేయడానికి పెద్దలు, గౌరవనీయులు, ఈ ప్రాంత నాయకులు శ్యాంబాబాయ్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. అద్భుతమైన వివరణ ఇచ్చిన దైవజనులు అందరూ గట్టిగా చప్పలు కొట్టండి. అసలు డేవిడ్ రాజు గారు దాన్ని పరిచయ వాక్కులు ఆయనకి ఇవ్వటం చాలా ఎంత అద్భుతమో. మీకు అందరికీ అసలు నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ యొక్క వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ గారు లేక చైర్మన్గా ఉన్నటువంటి ఆ మాథ్యూ మేకర్ గారు ఎవరు, ఆయన స్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటో అర్థమైన వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఏమైతే డేవిడ్ రాజు గారి నోట పలకబడిన ఆ సంస్థలో వారి ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు మంచిగా జరుగులాగానే చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. తణుకు కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ గారైనటువంటి ఎస్ కృపావరం గారు వచ్చి జరగవలసిన కార్యక్రమం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ఇంతవరకు ఇచ్చిన ఇంట్రడక్షన్ బట్టి ఈ నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ కొరకు జరగబోతున్న కార్యక్రమాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని మా ప్రాంతాలలో విస్తరింపచేయడానికి మీరు చూపుతున్న కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను ఇందులో పురస్కరించుకుని మీ దాసులు పౌండరుడు డైరెక్టర్ గారైనటువంటి మాథ్యూ మేకర్ గారిని మీరు మా మధ్యకు నడిపించారు. మీ దాసులు మాట్లాడుచుండే మీ దాసుల నోట మీ శ్రేష్టమైన మాటలు ఉంచి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. రాబోయే దినాలలో ఈ పరిచర్య అన్ని ప్రాంతాలకు, అన్ని మండలాలు, జిల్లాలకు విస్తరించడానికి కావలసిన మీ కృపను అనుగ్రహించుదురని క్రీస్తు యేసు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వినయలను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. చక్కని ఇంటరాక్షన్ చేసినటువంటి బిషప్ డేవిడ్ రాజు గారు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారు చెబుతూ ఉంటుంటే ఇంకా వినాలనిపించింది కనుక ముగింపు అయిపోయాక సమయం ఉంటే మళ్ళీ చెప్తారు, పూర్తి వివరణ ఇందాం. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. కనుక ఈ విలువైన సమయంలో మరి ఇంతటి విలువైన కార్యక్రమం ఇలాగ జరగడానికి ముఖ్య కారకులు బిషప్ తండ్రి గారిని మన ప్రాంతానికి పరిచయం చేసిన దైవజనులు వారు మనోజ్ బాబు గారు. తణుకుని కేంద్రంగా చేసుకుని ఆయన కదలకపోయినా మొత్తం ప్రాంతాలని కదిలిస్తూ అద్భుతమైనటువంటి పరిచయం చేస్తూ ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు, ఏంటి, దేన్ని వంచాలో, దేన్ని తుంచాలో, దేన్ని పెంచాలో పెంచగలిగిన కెపాసిటీ ప్రభు వారికి ఇచ్చారు. అందరిని బట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు మరింతగా మరి కొన్ని మాటలు చెప్పి అయ్యగారికి సమయం ఇస్తారు. ఇక కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం. గట్టిగా చెప్పలు కూడా ఆహ్వానిద్దాం. రెవరెండ్ డాక్టర్ మనోజ్ బాబాయ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. దేవుని యొక్క కృపను బట్టి
మనము ఈ రోజున నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆంధ్ర రాష్ట్ర మరి సమావేశంలో మనము చేరుకొని ఉన్నాము. ఇది ఆవిర్భావము అని కూడా అనవచ్చు. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి మరి నేషనల్ పాస్టర్ ఫెలోషిప్ పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులైనటువంటి సాల్మన్ జోసెఫ్ గారికి, దైవజనులకి నా హృదయపూర్వక నిండు వందనాలండి. అట్లాగనే కూడా మరి ప్రత్యేకించి మరి ఆంధ్ర రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళడానికి మరి నాయకులుగా ఉంటూ మరి ఏపీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మా మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, మరి తండ్రి సమానులు, మరి దైవజనులు తిమ్మతిరాజు గారిని బట్టి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అయ్య గారు మరి వారు మాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి ఏది చేయాలి ఏది చేయకూడదు అనే సూచనలు మాకు తెలియపరుస్తుంటున్నారు. తర్వాత మన ప్రాంతానికి చైర్మన్గా ఉంటూ ప్రత్యేకించి రాష్ట్రంలో ఏపీ రీజనల్ చైర్మన్గా ఉంటున్న దైవజనులు డేవిడ్ రాజు గారు, మరి ఆయన దాదాపుగా మీకు అందరికీ తెలుసు, దాదాపు 1100 వివాహాలు చేసి మరి అనేక మందికి బంధం కట్టి విజయోత్సాహ జీవితాలు జీవిస్తుంటున్న మరి వారందరికీ గల కారణము దైవజనులైనటువంటి డేవిడ్ రాజు గారు. వారిని బట్టి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అయ్య గారు వారి నాయకత్వంలో మనము ఈ ప్రాంతం అంతటిని కూడా నడిపించే పరిస్థితి మనకు కనపడతా ఉంటుంది. అయితే తరువారి మన ప్రాంతంలో ప్రత్యేకంగా 7 మండలాల నుంచి 12 మండలాల వరకు కూడా ఏ మండలంలో ఉన్న ఏ నాయకుడి పేరన్నా అలా చెప్పగానే వారికి సంబంధించిన వివరాలు, సంఘ సభ్యుల వివరాలు కూడా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన నాయకులు, ప్రత్యేకమైన నాయకులు మరి దైవజనులు రెవరెండ్ ఏ శ్యాంబాబు గారు. మరి ఆయన మాకు అన్నగారితో సమానము. ఆయనకి నిండు వందనాలు. మరి ఆయన అనేకమైన సూచనలు, సలహాలు బట్టి మేము ముందుకు వెళ్తుంటున్నాము. అలాగనే కూడా మరి నాతో పాటు సహవాసం చేస్తూ ఒకవేళ నేను లేని ప్రాంతంలో కూడా మరి దైవజనులు బ్రహ్మం గారు ఉంటే నేను ఉన్నట్టే లెక్క. అటువంటిది బ్రహ్మం గారు మాతో పాటు ప్రయాణం చేస్తూ మరి ట్రెజరర్గా, మన రాష్ట్రానికి ట్రెజరర్గా పనిచేస్తున్నటువంటి దైవజనులు, మరి వారికి నిండు హృదయ వందనాలండి. అలాగే సుదూర ప్రయాణం చేసి వచ్చిన మన ఆనంద్ గారిని బట్టి కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అయ్య గారు మంచిదండి. అయితే మరి ఎక్కువ వివరాలు నేను చెప్పదలుచుకోలేదు. మరి చాలామంది తణుకు నియోజకవర్గ నాయకులు కూడా వచ్చి ఉన్నారు. మరి కృపవరం గారు, అలాగే జాషు గారు, డేవిడ్ బాబు గారు కూడా ప్రయాణించి వచ్చున్నారు. అలాగనే కూడా తిరుమల నుంచి కూడా నాయకులు కూడా వచ్చున్నారు. మరి చక్కగా నాయకులు కూడా వచ్చున్నారు, సంపత్రావు గారు. అలాగనే కూడా మరి స్థానిక సేవకులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి బెంజమిన్ చాలామంది కూడా వచ్చిన్నారు. నేను ఎంతో సంతోషపడుతున్నాను. అయితే ఎన్పిఎఫ్ గురించి, మా భవిష్యత్తు కార్యకలాపాల గురించి చాలా షార్ట్గా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటోది, ఇది విత్తనమిచ్చే ఒక చెట్టుగా భావించండి. అదొకటి చెప్తారండి ఈ మాట, విత్తనమిచ్చే చెట్టు, విత్తనమిచ్చే చెట్టుగా దీన్ని భావించండి. ఎందుకు చెప్తానంటే సంఘాలు కట్టి సంఘాల ద్వారా ఎన్నో ఆత్మలు సంపాదించడానికి ఒక మంచి అవకాశం కలుగుతుంటున్న ఒక ప్రక్రియ అనమాట అండి ఎన్పిఎఫ్ అనేది. ఎక్కడన్నా ఒక సంఘం నిర్మించాలి, ఒక భవనం నిర్మించాలి, ఒక ప్రత్యేకంగా అక్కడ ఆత్మల సంపాదన కొరకు దాహం ఉన్నది మీకున్నడల్లా, మీకు కావలసిన లిటరేచర్ కానీ లేకపోతే మీకు ఏదైతే అక్కడ సేవ చేయడానికి అవసరమైతే ఉన్న అవసరాలన్నీ కూడా తెలియపరిచినప్పుడు దానికోసం మా వంతుగా మేము కృషి చేస్తూ ముందుకు వస్తున్న పరిచర్యే ఎన్పిఎఫ్. ఇది విత్తనం ఇచ్చే ఒక చెట్టుగా మీరు భావించండి. ఆ తర్వాత ఇది రెండవదిగా ఫలమిచ్చే చెట్టుగా కూడా మీరు భావించండి. ఒక చెట్టు విత్తనం ఇస్తుంది, ఒక చెట్టు రెండోది ఏం చేస్తుందండి, ఫలం ఇస్తూ ఉంటుంది. ఈ చెట్టు ఏం చేస్తూ ఉంటుందంటే మీకు కావలసిన ఫలములను మీరు పొందుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఫలం ఎప్పుడు వస్తుందో తెలుసండి, ఒక చెట్టు నాటాలా, దానికి నీరు పోయాలా, దాన్ని చూసుకోవాలా, అన్ని రకాలుగా దాన్ని చేసుకుంటే కానీ మీకు ఫలం తీసుకోలేరు. అప్పుడప్పుడు ఏదో పెరట్లో పాడేసిన మామిడి టెంక సంవత్సరం పోయిన తర్వాత వెళ్ళి పళ్ళు వస్తాయని చూస్తే రావు. దాన్ని మనము పోషించుకోవాలా, అంటే నీరు పోయాలా, దాన్ని సరి చేసుకోవాలా, అన్ని చేసుకుంటే కానీ పళ్ళు రావు మనకి. అట్లాగన ఎన్పిఎఫ్ను కూడా మీరు జాగ్రత్తగా దీన్ని డెవలప్ చేసుకోగలిగితే దాని ఫలాలు కూడా మనం తీసుకునే అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ మన చేతులను ఉంటాయి. విత్తనం ఇచ్చే ఒక చెట్టుగా దీన్ని భావించండి. రెండోది
ఫలమిచ్చే చెట్టుగా కూడా దీన్ని భావించండి. మూడోది, ఇది నీడనిచ్చే చెట్టుగా కూడా మీరు భావించండి. ఎన్పిఎఫ్ అనేది నీడనిచ్చే ఒక చెట్టు, అనేక మందికి ఆశ్రయం ఇస్తున్న ఒక చెట్టు. ఎట్లానంటే మరి హైదరాబాదులో బిషప్ గారు వేలాది మందికి విద్యను పోసి వారిని భవిష్యత్తులో మంచి మంచి ప్రయోజకులుగా మారటానికి ఆయన కారకులయ్యారు. ఎన్పిఎఫ్ అంటేనే మరి జీజస్ వే ఇంటర్నేషనల్, ఆయన అంటేనే మరి ఎన్పిఎఫ్ అని వస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోనండి, మరి చాలామంది కూడా ఇప్పటికీ వారు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి ఉన్నవారు కూడా అక్కడ చదువుకున్న వారే, మంచి మంచి పొజిషన్స్లో వారు ఉన్నారు. ఇది నీడనిచ్చే ఒక చెట్టుగా మీరు భావించండి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చివరికి ఒక మాట తెలియపరుస్తున్నాను, ఇది ప్రాణార్పణగా పోయబడిన ఒక చెట్టుగా కూడా మీరు భావించండి. ఎందుచేతనంటే ఒక చెట్టుని రంపంతో కోసి దాన్ని ఒక టేబుల్ చేసుకోవచ్చు, ఒక చక్కని పుల్పిట్ చేసుకోవచ్చు, ఆ చెక్కతో అనేకమైన పనిముట్లు చేసుకోవచ్చు. అట్లాగనే ఎన్పిఎఫ్తో మీరు శ్రమపడి మీ ప్రాణార్పంగా పోసి అనేకమైన వాటికి మీరు జీవం పోయగలరని తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇది అర్థమైన వారు దీన్ని సరిగ్గా ఎన్పిఎఫ్ని మీరు ఉపయోగించుకోగలరు. ఏదో అక్కడ చెట్టు కాసేసింది పళ్ళు కోసుకోవడం కాదు. మీరు ఎంత కష్టపడితే, ఎంత కృషి చేస్తే ఎన్పిఎఫ్లో అన్ని విత్తనములు తీసుకోవచ్చు, ఫలం తీసుకోవచ్చు, నీడలో ఉండొచ్చు, దాన్ని ప్రాణాత్మకంగా పోయబడిన ఒక చెట్టుగా కూడా మీరు దీన్ని భావించవచ్చు. ఈ 4 కూడా ఎన్పిఎఫ్కి సంబంధించిన తెలియపరుచుకుంటున్నాను. కనుక ఎన్పిఎఫ్ అనే చెట్టు నీడలో మీరు ఉండగలిగితే ఇది అద్భుతమైన అవకాశంగా నేను ఉంటుందని తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా గమనించండి, స్థానిక మండల అసోసియేషన్ పాస్టర్లని వ్యతిరేకంగా సంబంధించిన అసోసియేషన్ అయితే ఇది కాదు. ఇది మండల అసోసియేషన్ ఫామ్ చేయదు, 80% కూడా ఫామ్ చేయదు. ఇది కేవలం నియోజకవర్గ స్థాయిల వరకు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఉన్న అసోసియేషన్తో అనుసంబంధంగా కలిసి పనిచేయడమే తప్ప కొత్తగా ఒక కమిటీ వేసి చేసేది అయితే దీంట్లో ఏది కూడా ఉండదు. గమనించండి, ఇది వ్యత్యస్తంగా ఉన్న పరిచర్య, ఎవరి పని వారు చేసుకుంటూనే ఎన్పిఎఫ్కు మీరు దోహదపడుతూను, అట్లాగని ఎన్పిఎఫ్ మీకు దోహదపడుతూ ముందుకెళ్తేనే ఇది విజయవంతంగా కొనసాగుతుందని తెలియపరుచుకుంటున్నాను. వచ్చే నెలలో ప్రతి నెలలో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అవకాశం ఉన్న వారు మీరు బయలుదేరి వచ్చి ఆ మీటింగ్ హాజరు కావచ్చు. మీకు కావలసిన అక్కర్లన్నీ కూడా అక్కడ మీరు తీసుకొనవచ్చు. అది లిటరేచర్ రూపంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక రూపంలో ఉండొచ్చు, ఏదో ఒక రూపమే ఉండవచ్చు. కానీ ఈ విషయాలన్నీ మీరు గమనించాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి సభాధ్యక్షులకు నేను హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొట్టండి. ఈ విలువైన సమయంలో అద్భుతమైన విషయాలు విన్నారు కదండి. ఇక నేనేం చెప్పదలుచుకోలేదు. నేను మొదలెడితే మరి టైం సరిపోదు కనుక ఇప్పుడు శ్రేష్టమైన దైవ సందేశం వినడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన దాసును మరుగు చేసి మనతో మాట్లాడేలాగున దైవజనులు ప్రేమానంద్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఏకీవిద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి ఈ స్థలానికి తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు. బహుదూర ప్రాంతం నుంచి నీ దాసులని స్థలానికి అనుగ్రహింప చేశారు. వారిలో నుండి నీవు మాకేదో నేర్పాలని, మాతో మాట్లాడాలని ఆ దైవజనులను ఇక్కడి వరకు తోడుకొని వచ్చావు తండ్రి. మేము కూడా ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం. నేను మా రాక వ్యర్థం కాకుండా ప్రవక్తను మా దగ్గరికైనా పంపిస్తారు, ప్రవక్త దగ్గరికి మేమైనా వెళ్ళాలి అనే ఒక గొప్ప నానుడిని బట్టి అభిషేక తండ్రి గారు మా మధ్యలోనికి వచ్చారు. ఒక అద్భుతమైన వాక్శక్తి కలిగిన ఆ స్వరము, ఆ గంభీరమైన స్వరము నేను మాకు అనుగ్రహించండి. మా చెవులు, మా హృదయాన్ని తెరవండి తండ్రి, మా మనోనేత్రాలు తెరవండి ప్రభా. నేను మేము పైకి నేను ఇంకనూ ఎదగగలిగిన శక్తి మాకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నేను మా ప్రియులు నీ దాసుల కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామని అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విలువైన సమయంలో మరి ప్రార్థించినటువంటి దేవునికి దాసులను బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి మనం ఎదురు చూస్తున్న రీతిగా బిషప్ తండ్రి గారు
నేషనల్ ఫాస్ట్ ఫెలోషిప్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి బిషప్ మ్యాథ్యూ మేకర్ గారిని అందరూ చప్పలు కొట్టి ప్రభు మహిమార్థమై ఆహ్వానిస్తూ దైవ సందేశం ఇవ్వాలని ఆహ్వానం పలుకుదాం. అందరూ కూడా గట్టిగా చప్పలు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, నేను అనుకున్నాను ప్రైజ్ ది లార్డ్ అంటే హల్లెలూయా అన్నారు. హల్లెలూయా అంటే ప్రైజ్ ది లార్డ్ అంటారేమో అనుకున్నాను. నా ఇక్కడ ఆచారం తెలియదు మీ యొక్క పద్ధతులు. సో బట్ హల్లెలూయా అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా దేవునికి మహిమ ఘనత స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముఖ్యంగా మొట్టమొదటిగా నా యొక్క కృతజ్ఞతలు, ఆరాధన, స్థుతులు ఆ దేవాది దేవుడికి. మరి పక్కా నేను తెలంగాణ, మనం అందరం అప్పుడు ఒక్కగా ఉన్నాము, ఇప్పుడు కూడా ఒకటిగా ఉన్నాము, కానీ ప్రాంతాలు మారినాయి. కాబట్టి నా భాష కొంచెం అర్థం కాకపోతే చేయలేపని పాస్టర్ గారు మనోజ్ గారు ట్రాన్స్లేట్ చేస్తారు మా అర్థం కాకపోతే. సో దేవునికి స్తోత్రము. మరి మీరు అందరూ ఇక్కడ వచ్చినందుకు దేవునికి చాలా స్తోత్రము. మరి మన వేదికపై ఉన్నటువంటి పెద్దలు రెవరెండ్ జి తిమోతి గారు, నేషనల్ పాస్టర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్, బిషప్ బి డేవిడ్ రాజు గారు, ఆంధ్రప్రదేశ్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ స్టేట్ రీజనల్ చైర్మన్, అలాగే రెవరెండ్ ఏ శామ్ బాబ్ గారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీ, రెవరెండ్ పి ఐజాక్ బ్రెన్హామ్ గారు, ఎన్పిఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రెజరర్గా, రెవరెండ్ ఆర్ సోలమన్ జోసెఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆనరరీ ప్రెసిడెంట్గా, మరి రెవరెండ్ ఈ విజయ్ ప్రసాద్ గారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, అలాగే మరి నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీగా మన మధ్యలో మరి మనోజ్ బాబు గారికి, మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క దైవజనులకు, నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి మిమ్మల్ని అందరినీ మీ జీవితాల కొరకై మా మధ్యలో ప్రయాణం చేసేదానికి మీరు సహకరిస్తున్నందుకు దేవునికి స్తోత్రములు, వందనాలు. మరి మీరు ఇక్కడ కూర్చొని మీరు ప్రయాసపడి వచ్చిన వారందరికీ కూడా చేతులు జోడించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. మీరందరూ మీ సమయాన్ని, విలువైన సమయాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఈరోజు కొంచెం త్వరగా రావాలా, కానీ ఈ యొక్క మీటింగ్కి చాలా ఆటంకాలు వచ్చినాయి నాకు. ఒకేసారి 4-5 ట్రైన్కి ఇంకా 2-3 గంటలు ఉన్నాయని అంటే 3 సమస్యలు పడ్డాయి. ఏ సమస్యని ఎదుర్కోవచ్చు, కుటుంబ సమస్య వస్తే అది చాలా కష్టం కదా. కాబట్టి నిన్న మా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాము. సడన్గా 2 సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. 3వ సమస్య మా కుమారుడు మంచిగా ఉన్నాడు. సాయంత్రం 5:30కి విదిన్ 20 మినిట్స్లో ఆయన సడన్గా ఆయన ఆరోగ్యం, వామిటింగ్స్, డైరియా కావడము, ఆయన పడిపోవడము. నేను అనుకున్న ప్రభా ఇది నీ చిత్తం కాదేమో, రేపు పోవడము తన్నుకు ప్రదేశానికి అనుకున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. హుటాహుటిన హాస్పిటల్ తీసుకుపోయినాము. ట్రైన్ మిస్ అవుతుంది అనుకున్నాను, కానీ దేవునికి స్తోత్రము. మీ ప్రార్థనలు, మరి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా అబ్బాయి బాగున్నాడు, రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. మరి ఒకటే దేవుడు నాకు అడిగినాను, ప్రభా ఏంటి ప్రభా మరి ఇది అని అడిగితే, నేను ఒక పెద్ద కార్యం చేయబోతున్నాను, ఎర్ర సముద్రంని పాయలుగా విడదీసబోతున్నాను, కాబట్టి శత్రువు వస్తాడు వెనకకెళ్ళి, శత్రువు వస్తే భయపడకు, దేవుడు నీతో సాయంగా ఉంటాడు కాబట్టి అని చెప్పి దేవుడు నాకు నువ్వు వెళ్ళు అన్నాడు. సో ఇది మరి ఆ ఒక మొట్టమొదటి సూచన. సాతానుడు మరి ఒక మంచి కార్యం చేయాలి అని అంటే వాడు కంపల్సరీ వచ్చి ఏదో ఒకటి ఆటంకం పరచాలని వాడు అనుకుంటా ఉంటాడు ఒక మంచి కార్యాన్ని.
అదే దేవుని దర్శనం లేని కార్యాలు ఏమన్నా ఉంటే వాడు రాడు. తండోపగొప్పలుగా ప్రజలు వస్తారు, ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ మన నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఉద్దేశం వందల వేల మంది ఉండాలా అనే ఉద్దేశం కాదు. వస్తే మంచిది, కానీ దేవుడు మరి యోషువ కాలేబు లాంటి వాళ్ళను చూస్తూ ఉన్నాడు. కాబట్టి మా మధ్యలో నాయకులు ఉన్నారు. యోషువ కాలేబు లాంటి వారు మమ్మల్ని ఎన్పిఎఫ్ని ముందుకు తీసుకొని పోయి తణుకు ప్రదేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా మీరు పాస్టర్స్గా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మరి ఈ యొక్క దర్శనం ద్వారా మన వాగ్దాన భూమి ఏంటి? భారతదేశం. మనకు దేవుడు భారతదేశాన్ని ఇచ్చిండు. కాబట్టి నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ అనే దానికి మూల ఉద్దేశము, కొన్ని విషయాలు నేను వాక్యంగా ఆధారపరుస్తూ మరి మీకు కొన్ని ఉద్దేశాలు కూడా చెప్తాను. మరి మీరు, ఎందుకంటే ఈ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ గురించి తెలుసుకుంటే మీకు ఒక ధైర్యము, ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తే మీరు వెంబడించడానికి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకనంటే మరి రెవరెండ్ మనోజ్ బాబు గారు చెప్పిన ప్రకారం చాలా ఫెలోషిప్స్ ఉన్నాయి. ఆ ఫెలోషిప్స్కి వ్యతిరేకం కాదు. ఆ ఫెలోషిప్స్కి మేము వచ్చి ఒక చెయ్యిని పట్టుకొని నడిచే అటువంటి దర్శనము ఈ యొక్క ఎన్పిఎఫ్ యొక్క ఉద్దేశము. కాబట్టి ఎందుకు ఎన్పిఎఫ్, ఎందుకు నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ అనే ఒక కారణము అని అంటే, ఇది ఒక నూతన సంస్థ లేకపోతే డాక్ట్రిన్ డినామినేషన్ కాదండి. ఇది నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ అన్ని డాక్ట్రిన్స్ ఏవేవైతే ఉన్నాయో వారితో పాటు నడవడానికి కొరకై మరి ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒక ఐక్యమత్యంగా, యూనిటీగా నడవాలని, మీ యొక్క ఉద్దేశాలలో, మన యొక్క సాంప్రదాయాలలో, మన యొక్క డాక్ట్రిన్స్లలో, మన యొక్క విజన్లో, దర్శనాలలో ఏమేమైతే ఉన్నాయో దాన్ని వెత్తి పట్టుకొని యూనిటీగా, స్ట్రెంగ్త్, బలముతో, మరి అలాగే ఒక వన్ వాయిస్గా ఉండాలని ఈ యొక్క ఎన్పిఎఫ్ ఒక దర్శనము. ఎందుకనంటే రాజకీయ నాయకులు కానివ్వండి, లేదనంటే మనం ఎక్కడన్నా ఉంటే ఒక వాయిస్ కొరకు చూస్తూ ఉన్నారు, ఒక బలమైన వాయిస్ కొరకు. కాబట్టి ఏదో మాకు బలమైన వాయిస్ ఉందని కాదు, మీ వాయిస్ అంతా మీరందరూ మాతో ఉంటే బలమైన వాయిస్ వస్తుంది. కాబట్టి ఆ బలమైన వాయిస్ని దేవుడిచ్చినటువంటి తలంతుల ద్వారా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల ద్వారా మీతో పాటు మా వాయిస్ కూడా ఉంటే బలపరచబడతాము అనేసి అదొక ఉద్దేశము. మరి ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో వ్యతిరేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. నాకు ప్రతిరోజు చాలా, అసలు ఆ దృశ్యాలు చూడలేము. దృశ్యాలు రక్తంతో మరి స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎంతో శ్రమలు పడి అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ ఉద్దేశము ఇలాంటి సంఘాలను, ఇలాంటి పాస్టర్స్ని ఆదుకోవాలా. మరి ఇలాంటి సంఘటనలు జరగొద్దు అంటే బైబిల్ సెలవిస్తుంది. దేవుడు అంత్య దినములలో హింస మరి ఇవన్నీ జరుగుతాయని మరి యేసు ప్రభు ప్రవచనంగా మన మధ్యలో చెప్పిండు. కానీ దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగము, ఈ దేశానికి ఇచ్చినటువంటి విషయాలను పట్టుకొని మనము మరి ఈ సంఘాన్ని, యూనివర్సల్ చర్చ్, ఈ లోకల్ చర్చెస్ కానీ, ఇండియాలో సంఘం కానీ, మరి ప్రొటెక్షన్, ఇప్పుడు జరిగే గలిబిలీలు, చాలామంది కొన్ని విషయాలు కన్ఫ్యూషన్ అయిపోతాం. చర్చిలో ఒక సంఘం వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు, ఒక సంఘం వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు, ఏది కరెక్ట్ ఏది రాంగు నాయకులు కూడా అర్థమైతలేదు. ఎవరికి ఏ చర్చ్, ఏ పాస్టర్, ఎవరిని మరి మనము అడగాల, వెంబడించాలా అని చెప్పి. సో ఈ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ మనం ఒక ఉద్దేశంతో రాజకీయంగా కూడా మనము దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళి రాజకీయంలో కూడా మనము అంటే మనం రాజకీయంలో నిలబడం, కానీ ఒక వాయిస్ ద్వారా మాకు ఇది కావాలి, మాకు రాజ్యాంగము, మా సంఘాలు, మా పాస్టర్సు ఇది ఉద్దేశిస్తూ ఉన్నారు. కాబట్టి నాయకులుగా మేము ఇది చేయాలా, మాకు ఇది మీరు చేయాలా
అనే అటువంటి భావనతో మేము మరి ఒక దర్శనంతో ముందుకెళ్ళాలని చెప్పేసి మేము ఆ ప్రయత్నంతో ఒక నీతి ద్వారా, దర్శనం ద్వారా మరియు ఒక దేవుని యొక్క శక్తి ద్వారా దేశాన్ని మనము ఒక ఇంపాక్ట్, ఒక ఏమంటారు ముద్ర వేసే అటువంటి దేవుని శక్తి ద్వారా ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనేసి అని మా యొక్క ఉద్దేశం. ఎందుకనంటే Proverbs 29:18, ఓకే, వితౌట్ విజన్ పీపుల్ పెరిష్. దర్శనం లేకుండా ఎవరన్నా తెలుగులో చదివితే చదువుతారు ఎవరన్నా ప్లీజ్? 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. చాలు. కాబట్టి మనకు ఒక కట్టు అనేది మనమందరము నాయకులమే, మనకు అందరికీ దర్శనాలు ఉన్నాయి. కానీ దేవుడు మనకు ఒక్క దర్శనం, ఈ దర్శనాలన్నీ కూడా దేవునికి సమర్పించిన దర్శనాలే. కాబట్టి ఈ నేషనల్ పాస్టర్స్ ఒక విజన్ ఏంటి అని అంటే, ఒక గురి, ఒక గోల్, ఒక ఎయిమ్ తో మనము ముందుకు సాగి దేశాన్ని ఎలా మనము కాపాడాలి అనే పరిస్థితులలో మనము ఆ వైపుకు మనము వెళ్ళాలని చెప్పి మరి ఆ ఆశ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్కి మరి కలిగి ఉంది. మన నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి ఎస్తేర్ ఎలా అయితే దేశాన్ని కాపాడిందో, ఆమె జీవితాన్ని ముందు పెట్టి కాపాడిందో, మరి అలాగే నెహెమయా ఎలా అయితే ఒక దర్శనం తీసుకొని, ఎజ్రా, నెహెమియా వాళ్ళు ఒక దేశాన్ని కట్టి కాపాడి వారి యొక్క ప్రాణాన్ని అడ్డుగా పెట్టి ఎలా అయితే ముందుకు వెళ్ళినరో, ఈ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ కూడా ఒక విజన్తో మేము మీ వెంబడి ఉంటాము అని ఆ ఒక గురితో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము ఒక్క విజన్తో, ఒక్క స్వరముతో, ఒక్క దర్శనంతో మనం అందరము ఐక్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి ఈ యొక్క దర్శనము, అలాగే పాస్టర్స్ని కాపాడడం, చర్చెస్ని బలపరచడం, మరి మన యొక్క సమస్యలను ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తుల కాడికి, అది అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఐఏఎస్ కలెక్టర్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ, ఈ ఎన్పిఎఫ్ మనము కొంచెం దాన్ని రిప్రజెంట్ చేయడానికి అది మా యొక్క గురి. అలాగే ఈ ఎన్పిఎఫ్లో మరి మనం చూసుకుంటా ఉన్నాము, నెక్స్ట్ యువతరం, నేను వస్తూ చూస్తూ ఉన్నాను, కొన్ని పోస్టర్స్ చూస్తూ ఉండే, మన యువతరము వారికి నడిపించే నాయకుడు లేరు. ఇప్పుడు దేశాలు ఏవైతే క్రైస్తవ దేశాలుగా మనం చూస్తూ ఉన్నామో, ఆ దేశాలలో పెద్ద పెద్ద క్యాథీడ్రల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. కానీ దాంట్లో ఒక 5-6 వేల మంది పడే సంఘాలు ఉన్నాయి. దాంట్లో ఒక 50-60 మందే కనిపిస్తారు ఈ ప్రజెంట్ టైంలో. యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, చాలా దేశాలలో. ఎందుకు అనంటే యువతరాన్ని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోయినారు, నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ని వారు కాన్సన్ట్రేట్ చేయలేకపోయినారు. కాబట్టి ఆ యువతరాన్ని ఒక విజన్తో, ఒక గోల్తో మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఈ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క దర్శనము. నా దేవుడిచ్చిన కృప ద్వారా చాలామంది, ఈరోజు మార్నింగ్ కూడా నేను ట్రైన్లో వస్తూ ఉన్నాను, ట్రైను 1.5 గంట లేట్ అయిపోయింది. ట్రైను దుబాయ్ నుండి నా శిష్యుడు మెసేజ్ పెట్టిండు, బిషప్ గారు నేను దుబాయ్లో ఉన్నాను, మీరు ఎప్పుడన్నా వస్తే నన్ను కలవండి అని. ఆయన దుబాయ్ ఒక ప్రిన్స్ దగ్గర పని చేస్తూ ఉండే, ఇప్పుడు మళ్ళీ వేరే పని మారిండు. అంటే ఒక దర్శనం ఇచ్చిన తర్వాత ఈ పిల్లలు, నా జీసస్ వే సంఘంలో ఉన్న పిల్లలు అమెరికాలో ఉన్నారు,
ఇజ్రాయెల్లో మీరు చూసిండొచ్చు, ఇజ్రాయెల్లో ఒక బాబు నెహెమియా అని ఉంటాడు. ఆయన ఇజ్రాయెల్ గురించి చాలా చెప్తా ఉంటాడు తెలుగులో. ఆ పిల్లోడు వాడి తమ్ముడు, చెల్లె, స్పందన, జాషువా ముగ్గురు వారు ఈరోజు దేవుడు వాళ్ళని ప్రపంచంలో వాడుకుంటా ఉన్నారు, వేల మందిలో వాడుకుంటా ఉన్నారు. ఇంకొక పాప అమెరికాలో ఒక్కతి వెళ్ళి అమెరికాలో ఉంది, ఇంకోడు అమెరికాలో ఉన్నాడు బాబు కూడా. సో చాలామంది ఇలాంటి పిల్లలు, దిక్కులేని పిల్లలు, అంటే ఒక చిన్న గుడిసెలో ఉండే పిల్లలు, ఇలాంటి పిల్లలు ఈరోజు అమెరికా, దుబాయ్, ఇజ్రాయెల్, యూరప్ ఎక్కడెక్కడో ఉన్నారు అని అంటే ఆ దేవుని యొక్క దర్శనము వాళ్ళలో వాళ్ళు పొందుకున్నారు, దేవుని దర్శనం. కాబట్టి ఈ నేషనల్ పాస్టర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే యంగ్ పీపుల్, యవ్వనస్తులను, పురుషులను, స్త్రీలను ప్రిపేర్ చేసి వారికి ఒక దర్శనం ఇస్తే వారు మనకు బలంగా అవుతారు. కాబట్టి ఈ విజన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అనేది, ఎందుకంటే వాళ్ళే భవిష్యత్తు పాస్టర్స్. భవిష్యత్తులో మరి దర్శనాలు దేవుడు కొన్ని విధాలుగా కొన్ని మారుతూ ఉన్నాయి చాలా సంఘములలో. సో ఈ యువతరాన్ని మనం ఒక విజన్ ఇచ్చినట్లయితే, దర్శనం ఇచ్చినట్లయితే, వారు మనకు ఒక పిల్లర్స్గా, ఫ్యూచర్ పాస్టర్స్గా, ఫ్యూచర్ క్రిస్టియన్స్ లీడర్స్గా, ఫ్యూచర్ క్రిస్టియన్ పాలిటీషియన్స్గా, ఫ్యూచర్ క్రిస్టియన్ బిజినెస్ మెన్గా చాలా విషయాలలో మరి దేవుడు వాళ్ళను వాడుకోవచ్చు. దానికి మనము ఒక దర్శనం అనేది ఇవ్వాలా. ఇంకోటి నేనేమంటున్నానంటే ఈ ముఖ్య సమయంలో మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. మన సంఘాలలో మనం అందరము మన సంఘాలలో అందరూ సేవకులు కావాలా అని మనము సేవకులు అంటే బైబిల్ తీసుకొని వేరే ప్రదేశానికి వెళ్ళి మనం సువార్త చేయాలా అనేటువంటి పాస్టర్స్ని లేపాలా అని చెప్పి మన ఉద్దేశాలు చాలా ఉన్నాయి. కానీ మనము వాక్యంలో చూసుకున్నట్లయితే, మనము వాక్యంలో దేవుని ప్రేమించే వాళ్ళు రాజులు ఉన్నారు, వాక్యంలో దేవుణ్ణి ప్రేమించుకునేవారు మిలిటరీలో ఉన్నారు, వాక్యంలో దేవుణ్ణి సిల్వ వేసి యేసు ప్రభుని ఎవరు తీయలేకపోయినారు, వాళ్ళ సొంత శిష్యులు తీయలేకపోయినటువంటి అర్మతీయ ఆయన ఒక బిజినెస్ మ్యాన్, మంచి దేవుని యొక్క ఆర్థికంగా బలంగా ఉన్నవాడు ఆయన. అలాంటి క్రైస్తవులు, మళ్ళీ స్త్రీలు, యేసు ప్రభు, మనం అపోస్తుల కార్యాలు చూసుకుంటే యేసు ప్రభుకి పరిచర్యలో వాళ్ళు సహాయకరంగా ఉండేనంట, పౌలుకు కానీ యేసు ప్రభుకి కానీ. సో బిజినెస్ మెన్స్, మళ్ళీ అలాగే ప్రింట్ మీడియా, బైబిల్ ఎక్కడుంది మీడియా అని అంటారు కదా, బైబిల్లో మొత్తం బైబిల్ అంతా మీడియానే. ఈ పుస్తకం అంతా పత్రికలు, ప్రింట్ మీడియా ఈ ప్రదేశాన్ని నుంచి ఆ ప్రదేశాన్ని నుంచి ఈ ప్రదేశము, పౌలు పంపించిండు, తిమోతి పంపించిండు, ఎవరెవరు పంపించిండు, ఈ లేఖలను తీసుకుపోండి, చదవండి అని చెప్పేసి. కాబట్టి దేవుడు ఆ మీడియాలో మన యవనస్తులను మనము ప్రోత్సాహపరచాలా. అప్పుడంటే ప్రింట్ మీడియా ఉండే, ఇప్పుడు టెక్నాలజీ మారుతూ ఉంది కాబట్టి అది డిఫరెంట్ అవుతూ ఉంది. మనం పరిస్థితులను పట్టుకొని మనము దేవుని దర్శనాన్ని, జ్ఞానాన్ని పట్టుకొని మనము ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి ఎడ్యుకేషనలిస్ట్, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిండ్రు ఇంట్రొడక్షన్ ఇస్తూ, యూనివర్సిటీ కదా, మనం ఎందుకు, మన పిల్లలు ఎందుకు ఒక యూనివర్సిటీ, ఒక కాలేజ్ నడిపియద్దు? అలాంటి దర్శనం మనం ఇవ్వాలి. దేవునిలో ఉండి వారు అలాంటి ఉద్దేశాలను పెట్టుకుంటే వారు ఎక్కడికి తప్పిపోరండి. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, అమెరికా, యూరోప్ ఎక్కడెక్కడో వెళ్తున్నారు, దేవుని వదిలిపెట్టలేదు. వాళ్ళు సంఘానికి బలంగా ఉండి వారు సేవ చేస్తూ దేవునిలో స్ట్రాంగ్గా ఉన్నారు. కాబట్టి మనము మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల మీద ఫోకస్ పెట్టండి, వాళ్ళకి చెప్పండి సేవ చేయాలని చెప్పండి. కానీ వారి దర్శనాలలో దేవుడిచ్చినటువంటి తలాంతులలో మనకు, నా దర్శనం దేవుడు ఇవన్నీ ప్రారంభించింది దేవుడు, నూతన దర్శనాన్ని ఎప్పుడు ఇచ్చిందంటే 2019లో ఇచ్చిందండి. ఇవన్నీ ఈ ఎన్పిఎఫ్, మా గ్రేస్ టీవీ, జీసస్ వే, అవన్నీ దర్శనాలన్నీ నడిపిస్తూ ఉన్నాను. దాన్ని బలపరిచి ఇంకా ఫోర్స్గా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే దర్శనం 2019 వీడియో రికార్డింగ్ చేసి పెట్టినాను నేను.
పెట్టినప్పుడు నాకు తెలియదు కోవిడ్ వస్తుందని. ఆ దర్శనం అంతా వచ్చే కాలం ఎలా మారిపోతుంది అని. సో ఎనీవే అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. కాబట్టి 2020 తర్వాత ప్రపంచం మారిపోయింది. మనం మారిపోయినాం. మనం అనుకుండొచ్చు మారిపోలేదని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారిపోయినారు. మీ విధానాలు, మీ సేవలు, మీ దీనికన్నా ముందు లైవ్ అని అంటే ప్రతి ఒక్కరు అగేన్స్ట్ ఉంటుండే లైవ్కి 2019 ముందు కదా. ఇప్పుడు ప్రతి సంఘం లైవ్లో ఉన్నారు, ప్రతి సంఘం. కాబట్టి అంటే లైవ్ చూడాలని అంటలేను నేను. మారిపోతున్నాయి, టెక్నాలజీ మారిపోతుంది, ప్రదేశాలు మారిపోతూ ఉన్నాయి, సిస్టమ్ మారిపోతూ ఉంది. మన పిల్లలు 2019-20కి ముందు ఈ 5-6 సంవత్సరాలలో ఎంత మార్పు వచ్చిందండి పిల్లలలో. చిన్న చిన్న పిల్లలు నర్సరీ, ఎల్కేజీ, ఎందుకంటే నేను రోజు చూస్తూ ఉంటాను వాళ్ళని. చాలా అసలు మనకే తెలియదు ఫోను ఎట్లా ఆపరేట్ చేయాలని. చిన్న పిల్లలు మనకు చూపిస్తారు ఎలా చేయాలో అని. ఆ టెక్నాలజీ వాళ్ళు మారిపోతూ ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో చాలా విషయాలు మారిపోతూ ఉన్నాయండి. చాలా త్వరలో ఇంకొక 4-6 సంవత్సరాల వరకు చాలా విషయాలు మారిపోతాయి. ఈ సంఘం కూడా మారిపోద్ది. కొంచెం సమయం రాబోతుంది. చర్చి లోపల కూడా రాలేం మనం. అలాంటి పరిస్థితులు గవర్నమెంట్ చేసే పరిస్థితులు, మనం కాదు. సిస్టమ్స్ మారబోతున్నాయి. మన కరెన్సీ మారబోతుంది. బంగారం అంటా ఉండే కదా మనం, బంగారం పెరుగుతుంది అందరు కొనుక్కున్నారు. అమెరికాలో 40% బంగారం రేట్ పడిపోయింది 10 రోజుల కింద. 40%. సో ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడంటే అంత్య దినములలో సంఘము చాలా దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఆ ఆశీర్వాదం రావాలి అని అంటే మనం ఇంకొక నెక్స్ట్ 5 to 10 years వరకు మన యవ్వనస్తులను మనం ప్రిపేర్ చేయాలి. సారీ, నేను చాలా యవ్వనస్తుల కోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే యవ్వనస్తులు లేకపోతే భవిష్యత్తు లేదు. మన పిల్లలు లేకపోతే మన తరము, ఫ్యామిలీ మనల్ని ఎవరు గుర్తుపెట్టారు. కాబట్టి యవ్వనస్తులు పిల్లల మీద చాలా ఫోకస్ పెట్టండి. దేవుడిచ్చిన దర్శనం నాకు. యవ్వనస్తులను నేను చిన్న పిల్లల నుంచి లేపుతా ఉన్న మా పిల్లలు దర్శనాలు చూస్తారు. అంత్య దినములలో అపోస్తుల కార్యాలు 2:27, యోయేలు 2:28 దాంట్లో చెప్పిన ప్రకారము మరి దేవుడు నాకు ఆ దర్శనాన్ని ఇచ్చాను. నా చిన్న పిల్లలు చాలా దేవుడు బలంగా వాడుకుంటా ఉన్నాడు వారిని. కాబట్టి మీ సంఘాలలో పిల్లలు, యువనస్తులు 30 సంవత్సరాల కింద ఉన్న వారి మీద చాలా ఫోకస్ పెట్టండి. అది ఎన్పిఎఫ్ యొక్క నేను లాస్ట్ 30 సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఎన్పిఎఫ్లో మనం బలపరిచి ఓన్లీ జీసస్ వే గ్రేస్ టీవీ ద్వారా కాదు, నేషనల్ పాస్టర్స్ ద్వారా ప్రపంచం అంతా నేషనల్గా యవనస్తులను లేపాలా అని. ఎందుకు రాజకీయ నాయకులు యూనివర్సిటీకి వెళ్తారండి? వాళ్ళకి ఏదన్నా రెవల్యూషన్, ఉజ్జీవం తీసుకురావాలి అని అంటే, ఉజ్జీవం అంటారా రెవల్యూషన్ అంటే? ఉజ్జీవాన్ని తీసుకురావాలంటే ఆఫీసర్ల కాడికి పోరు, కాలేజీలకు, యూనివర్సిటీలకు పోతారు. ఎందుకు అని అంటే వారికి ఒక దర్శనం ఇస్తే అది మంచి దర్శనం ఉండని, చెడ్డ దర్శనం ఉండని, దాన్ని వాళ్ళు వెంబడిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము యవనస్తులను, పిల్లలను మనం ఒక ఫోకస్తో మనం నడిపిస్తే బాగుంటుందని మా యొక్క మనవి. మళ్ళీ అలాగే ట్రైనింగ్, ఒక సంఘ కాపర్లు కానీ సంఘంలో ఉన్న చాలామంది ఇప్పుడు పాస్టర్స్గా వచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం, రావాలా. మనకు 1.4 బిలియన్ మెంబర్స్, సిటిజన్స్ ఉన్నారు. దాంట్లో పాస్టర్స్ కావాలా. కానీ పాస్టర్స్కి అవగాహన లేదు చాలా. ఎలా సంఘాన్ని ఎలా నడిపియాలా, సంఘంలో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా నడిపియాలా, ఏమన్నా అటాక్స్ వస్తే ఏం చేయాలా, ఇప్పుడు చాలా నడుస్తూ ఉన్నాయి బయట అన్నీ. వారికి తెలియకుండా వారు ఇబ్బందులలో పడుతూ ఉన్నారు. సో ఈ ఎన్పిఎఫ్ అనే సంస్థ మరి ఒక మంచి నీతి మార్గములో, ప్రేమ మార్గములో, యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో నాయకులను కూడా, పాస్టర్స్ని కూడా మరి మంచి స్ట్రెంగ్త్తో ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మా యొక్క కృషి. కాబట్టి
అపోస్తుల కార్యాలు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. దాంతో పాటు ఇంకో వచనము 1:8 అందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్యం ఇది. నేను ఈరోజు మీరు మెసేజ్ వినాలని వచ్చిందేమో కానీ తెలియదు, కానీ నేను ఒక దర్శనం పెట్టి నెక్స్ట్ టైం మంచి ఒక గ్యాదరింగ్ అయ్యి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. ఎక్కడన్నా మన దేశంలో ఎక్కడన్నా ఆల్ స్టేట్స్ నుంచి మేము ఈవెన్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 22న చెన్నైలో మీరందరూ వస్తే బాగుంటుంది, నేషనల్ పాస్టర్స్ వాళ్ళు. ఎందుకంటే ఢిల్లీలో చేసిన మనము, ఆంధ్రాలో చేసినాము, తెలంగాణలో చేసినాము, ఇప్పుడు చెన్నైలో చేయబోతున్నాము, దాని తర్వాత కేరళ అనుకుంటా ఉన్నాము. సో అలాంటి ప్రదేశాలలో వెళ్ళి ఒక దర్శనం మేము ప్రకటించి చాలామంది వస్తూ ఉన్నారు, ఈ దర్శనం మనం చేయాలా అని. కాబట్టి ఏప్రిల్ 22 గుర్తుపెట్టుకోండి మీ క్యాలెండర్స్లలో. మరి మనోజ్ బాబు గారు, రెవరెండ్ మనోజ్ బాబు గారిని కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు వస్తున్నారనంటే అది. కాబట్టి ఈ దర్శనం 1:8 అపోస్తుల కార్యాలు 1:8. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఒక శక్తి మనము దేశమంతా దాన్ని విస్తరించాలా. ఆ పరిశుద్ధాత్మ శక్తి యొక్క పవర్ మరి తగ్గింపుతో, అలాగే మరి దేవుని సన్నిధిలో కనుగొంటూ ఈ శక్తి ద్వారానే మనం దేశాన్ని మార్చగలుగుతామండి. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనము నాయకులుగా మనకు ఇతరులకు డిఫరెన్స్ ఏంటండి? మనకు ఇతరులకు పరిశుద్ధాత్మనే డిఫరెన్స్. మొన్న నేను మా పిల్లలకు చెప్తా ఉండే, ఈ ప్రపంచం 4 నుంచి 6 సంవత్సరాలలో చాలా విషయాలు మారిపోతూ ఉన్నాయి. ఆ మారిపోయినప్పుడు మీకు చాయిస్ ఇవ్వబడుతుంది. మీరు ఇలా చేస్తే మీకు ఈ పథకాలు వస్తాయి, ఇలా చేస్తే ఇది మీకు వస్తుంది, మీరు లింక్ అయితే ఇట్లా అవుతుంది, మీరు అవన్నీ ఉంటాయి. ఎండ్ టైం గ్లోబల్ వన్ వరల్డ్ ఆర్డర్ మీకు అందరికి తెలుసు. వన్ వరల్డ్ ఆర్డర్, వరల్డ్ అంతా ఒక ఆర్డర్లో నడవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఆర్డర్లో మనం లేకపోతే కష్టమైపోతుంది. కాబట్టి నా పిల్లలకు మొన్న చెప్తా ఉండే, మనకు మరి ఇలా జరిగితే డిఫరెన్స్ ఏంటి అని అంటే మా పిల్లలు ఒకటే అన్నారు, సార్ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, మనము ఆ పరిశుద్ధాత్మను దేవుణ్ణి పవర్ని డెమాన్స్ట్రేట్ చేయాలా అని అన్నారు. పవర్ని కనపరచాలంటారా? డెమాన్స్ట్రేట్ అంటే ఆ శక్తిని కనపరచాలా సార్ అని అన్నారు. పోయిన వారమే ఇది. అది మనలో ఉన్న డిఫరెన్స్, ఇతరులకు ఉన్న డిఫరెన్స్. కాబట్టి దేవుడు అంత్య దినములలో, ఇది మనం అంత్య దినములలో ఉన్నాం. మన తరములో యేసు ప్రభు రాబోతున్నాడు. ఆశ్చర్యపడిపోవద్దు, మనం రెడీగా సిద్ధంగా ఉండాల. పరిస్థితులు, ప్రవచనాలు, మరి లేఖనాలు చూసుకుంటా ఉంటే అన్ని క్లారిటీగా జరుగుతూ ఉన్నాయి. సో త్వరలో యేసు ప్రభు రాబోతున్నాడు, ఆ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రావద్దు త్వరలో అని ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, ఆత్మలు నశించిపోతున్నాయి. వస్తే మనం వెళ్ళిపోతాం, కానీ మన సహోదరులు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీలో కూడా చాలామంది దేవుడు తెలియని వారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఒక్క రాత్రిలా మిరకిల్ చేయవచ్చు. కాబట్టి దేవుని ఒక ప్లాన్స్ మనకు తెలియదు. కాబట్టి ప్రార్థన చేయండి దాని కొరకు. సో అలాంటి కష్టకర పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, లోకానికి మనకు ఓన్లీ డెమాన్స్ట్రేషన్. పౌలు కూడా అదే అంటున్నాడు కదా కొరింథీ పత్రికలో, డెమాన్స్ట్రేషన్. నేను వచ్చి మీకు ఒక కథలు చెప్పనికి రాలేదు, దేవుని శక్తిని కనపరచడానికి. ఐ హ్యావ్ కమ్ టు డెమాన్స్ట్రేట్ ద పవర్, నాట్ జస్ట్ ఫీబుల్ వర్డ్స్ అని అన్నాడు. కాబట్టి నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ విత్ ద హెల్ప్ ఆఫ్ సంఘంతో పాటు వారితో కూడా మేము ఆ యొక్క శక్తిని కనపరిచి, మరి దేవుని యొక్క ప్రణాళికలో మేము నడుస్తూ,
మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికను ఒక యూనిటీగా, ఒక వన్నెస్గా, కొరతలలో, ఇబ్బందులలో ఎక్కడెక్కడైందో ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనమందరము మన సమాజాన్ని సేవ చేయడానికి మనం ప్రేమతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా యొక్క కృషి. మరి ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఉద్దేశము ఎందుకనంటే ఈ శక్తి లేకుండా, అభిషేకం లేకుండా మనం ఏం చేయలేమండి, ఏం చేయలేం. అంటే నేను ఒక డినామినేషన్ని ప్రొజెక్ట్ చేయాలా అంటలేను. ప్రతి డినామినేషన్లో, ప్రతి సంఘములో దేవుని శక్తి ఉంది. హెబ్రోన్ కానివ్వండి, బ్యాప్టిస్ట్ కానివ్వండి, మెథడిస్ట్ కానివ్వండి, పెంటికోస్టల్ కానివ్వండి, కరిస్మాటిక్ కానివ్వండి, యూత్ విత్ ద మిషన్, ఏ సంస్థలన్నా కానివ్వండి, అవన్నీ ఒక దర్శనం ద్వారా ప్రారంభించబడి విస్తారంగా సంఘాలు నడుస్తూ ఉన్నాయి. అన్ని సంఘాలలో జనాలు ఉన్నారు. కానీ మరి ఈ అంత్య దినములలో దేవుడు ఏమన్నాడంటే, నేను నాకు ఆత్మను కుమ్మరిస్తా అని అన్నాడు. కాబట్టి ఈ ఎన్పిఎఫ్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ అభిషేకము, ఈ యొక్క శక్తి లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. యేసు ప్రభే అన్నాడు, యెషయా 61 ఒకటి రెండు చదివితే చాలు. మీకు మనకు అందరికి తెలుసు అది. యెహోవా, యేసుప్రభు అంటా ఉన్నాడు, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. మన మీదికి, అందరి మీదికి, మనలో, మన మధ్యలో ఇమ్మానుయేల్ దేవుడు మనపై, మనలో, మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. ఆ యొక్క అభిషేకము చదవండి. అభిషేకము బీదలకు సువార్త ప్రకటించడము. చాలామంది ఉన్నారు నలిగిపోయిన హృదయాలు. పాపం మొన్న మీరు చూసి ఉంటారు, నేను బిజీగా ఉన్నాం, మనమంతా సేవా భారత్లో దాంట్లో బిజీ ఉన్నాం. చర్లాపల్లిలో మీరు చూసి ఉంటారు న్యూస్లో, ఒక కుటుంబం 3 ట్రైన్ ముందు నిలబడ్డారు కదా. ఎంత బాధాకరం కదా. మంచి చదువుకునే పిల్లలంట వాళ్ళు, మంచి జాబ్ ఉన్న వాళ్ళు. ఆయన దుబాయ్లో ఎక్కడో ఉన్నాడంట. ఏమంటారు, నలిగిపోయినారండి, నలిగిపోయి ఉన్నారు. వారికి ఆన్సర్స్ లేవు. యేసుప్రభు అభిషేకం నా మీద ఉంది అని అప్పుడు చెప్పి, ఆ అభిషేకం తీసుకొని, నాన్న ఇగో తీసుకోండి, మీకు ఇస్తున్నాను, ఆల్ అథారిటీ నాకు ఇచ్చింది మీకు ఇచ్చేస్తున్నాను అని దేవుడు అభిషేకించింది మనల్ని. ఆ అభిషేకం ద్వారా నలిగిపోయిన వారికి మనము ఎంకరేజ్ చేయడం, నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్. దాని తర్వాత చెరలో ఉన్న వారికి, చెరలో అంటే మీకు అందరు తెలుసు, మనం కూర్చొని ఫ్రీ ఉండొచ్చు అంతా, కానీ బందీగా చెరలో మెంటల్ టార్చర్స్. ఈ మధ్యలో అండి యంగ్ పీపుల్ చాలామంది డిప్రెషన్లో వెళ్తూ ఉన్నారు, చాలామంది ట్యాబ్లెట్స్ తీసుకుంటా ఉన్నారు. యంగ్ పీపుల్ చెరలో ఉన్నారు, డ్యూటీస్కి వెళ్తూ ఉన్నారు, 60-70 వేలు నెలకు సంపాదిస్తూ ఉన్నారు, చెరలో ఉన్నారు. మందులు వేసుకుంటే కానీ పోలేరు. నిన్న ఒక సాక్ష్యం చూసినాను నేను. లారీలో, DCMలో చైన్లు కట్టి ఒక వ్యక్తిని, 25-30 సంవత్సరాలు ఉన్నాయి పాస్టర్ గారు, చైన్లతో కట్టి తీసుకొని వచ్చిండ్రు. మంచి యవనస్తుడు, చెరలో. పాపం ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది ఆ కుమారునికి. యవనస్తులు మా హైదరాబాద్లో వస్తే మొత్తం మా ఫైనాన్షియల్ సిటీ మాత్రం ఒక డిజైన్కి అందంగా బొమ్మ అమెరికా లాగా ఉంటుంది ఫైనాన్షియల్ సిటీ. అక్కడ ఉన్న వాళ్ళందరూ యవనస్తులు, డిప్రెషన్ పిల్స్ లేదంటే డ్రగ్స్, అందరూ చెరలో ఉన్నారండి. నిజంగా అంటున్నాను నేను. చాలా కష్ట పరిస్థితులు మన సంఘాలలో యవనస్తులు వెళ్తూ ఉన్నారు, మనకే తెలియదు. స్కూల్స్లలో 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు డ్రగ్స్ తింటూ ఉన్నారు, డ్రగ్స్ వేసుకుంటూ ఉన్నారు, చెరలో ఉన్నారు. చాలా కష్టాలు ఉన్నాయి. కాబట్టి మనకు దేవుడు చెరలో ఉన్న వారికి విడుదల,
ఉమ్, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, అది భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఉమ్. వారికి ఇచ్చుటకు ఆయన పంపి ఉన్నాడు. అభిషేకము బూడిదిని దేవుడు దాన్ని మళ్ళీ జీవం ఇచ్చి పూదండగా చేయాలని అభిషేకాన్ని మన మీదకి దేవుడు కుమ్మరించిండండి యేసుప్రభు దేవుడు. అభిషేకం మాత్రమే సొల్యూషన్. కాడిని విరగొట్టాలి అని అంటే అభిషేకం. దేవుడు మన మీదికి ఆ అభిషేకాన్ని, ప్రతి ఒక్కరి మీద అభిషేకం ఉందండి, నేను చూస్తా ఉన్నాను. అందుకే మీరు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అభిషేకం అని అంటే ఇప్పుడు చాలా టీవీలలో అలా చేస్తున్నారు. దేవుడు వారిని పిలిచిండు, వారు చేయాలా, ఇలా చేయండి అంటే చేసుకుంటా ఉన్నారు. దానికి మేము ఎవరిని ఎన్పిఎఫ్ ఎవరిని కించపరచదండి, క్రిటిసైజ్ చెయ్యదు. వారు ఎలా చేస్తున్నారు, వారు దేవునికి లెక్క అప్పచెప్పాలా. నాకు కాదు లెక్క అప్పచెప్పడం, దేవుడికి అప్పచెప్పాలా. కాబట్టి మన జీవితం మారాలా, మన సంఘాలు మారాలా, మన దేశం మారాలి అని అంటే ఆ కాడి విరగొట్టే అభిషేకం మాత్రమే మారుస్తుందండి. సో ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశము దేవుడిచ్చినటువంటి ఆ అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి తలాంతులను, దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని ఎన్పిఎఫ్లో జాయిన్ అయిన వారికి అందరికీ ఆ యొక్క బ్లెస్సింగ్స్తో, ఆ యొక్క శాంతితో, సమాధానంతో, ప్రతి ఆశీర్వాదాలతో, ఆ అభిషేకంతో వెళ్ళాలి అని చెప్పి మా యొక్క మనవి. మరి ముఖ్యంగా ఎండ్లో ఎఫిషియన్స్ 4:16 ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 4:16 ఆయన నుండి మనమంతా ఆ భాగంలో శరీరం అండి. అందరము మెథడిస్ట్ ఉండని, బ్యాప్టిస్ట్ ఉండనియండి, ఇండిపెండెంట్ ఉండనియండి, ఒక రూములో 5 మంది కూడుకొని ఇవ్వండి, లైవ్లో చూసుకుంటా చర్చికే పోనోళ్ళు ఉండనియండి. అంటే వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు కదా. కొంతమంది లైవ్కు మీరు చర్చికి రావచ్చు కదా అని అంటే, లేదు సార్ అక్కడ కెమెరాస్ ఉంటాయి, మేము పలానా రిలీజియన్కి చెందిన వాళ్ళము, మేము వస్తే మమ్మల్ని వెలివేస్తారండి. కాబట్టి అంటే మనం సంఘం ఏమైపోయిందనంటే తీర్పు తీర్చే ఇది అయిపోతుంది. ఏమంటారు అక్కడ, నువ్వు రావాలి కదా, దేవునికి బహిరంగంగా కనపరిస్తే దేవుడు నిన్ను బహిరంగంగా ఒప్పుకుంటాడు. మన బైబిల్ మనం ఎట్లనో తిప్పుకుంటూ ఉంటాం కదా. కాబట్టి అలా కాకుండా సంఘం అంతా, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి సంస్థ, ప్రతి డాక్టరీను ఒక దేవుని ఒక భాగము, శరీరము భాగము. అది నేషనల్ పాస్టర్స్. చెప్పండి పాస్టర్ గారు, చదవండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అదుకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనిచున్నది. మనం అభివృద్ధి పరచబడాలి అని అంటే యూనిటీగా రావాలా, దగ్గరికి రావాలా. వచ్చి డాక్ట్రిన్స్ డిస్కషన్కి రావద్దు. అభివృద్ధి సంఘాన్ని ఎలా పరచాలి, దేశాన్ని ఎలా మార్చాలి. మనలో ఉందండి శక్తి, దేశాన్ని మార్చే శక్తి. రోజు మనము నాయకులను తిట్టేస్తూ ఉంటాం, రాజకీయ నాయకులను తిట్టేస్తూ ఉంటాం. ఆయన ఇది, ఆయన అట్లా, ఆయన ఇట్లా అని. అందుకే వాళ్ళు రక్షణలో వస్తలేరు. ఇది చెప్పి ముగిచ్చేస్తాను. ఫరోకి జవాబు ఎక్కడుండే అండి? ఐగుప్తులో ఫరోకి జవాబు చెరలో యోసేపులో ఉండే. యోసేపు ఎవరండి? అమ్మా యోసేపు ఎవరు? నువ్వే అమ్మా. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, యోసేపులు ఇక్కడ కూర్చున్నారు. మనం తిట్టేస్తా ఉన్నాం ఫరోని, మనల్ని చంపేస్తున్నారు, పొడిసేస్తున్నారు, చట్టాలు తెస్తున్నారు, అది చేస్తున్నారు అని. ఆ ఫరో మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమేమో ఫరో కాడికి పోతలేము. మన దగ్గరనే ఆ సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఎక్కడుంది? ఎస్తేర్ దగ్గర ఉంది, మొర్దెకాయ దగ్గర లేదు. మొర్దెకాయ దగ్గర ఉంది సొల్యూషన్. అంటే యూనిటీ. వాళ్ళందరూ
యూనిటీగా పనిచేసారు వాళ్ళ అంకుల్ మొరదకాయి, ఎస్తేరు, మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి అందరు కలిసి. ఎస్తేర్ దగ్గర సొల్యూషన్, దేశాన్ని కాపాడే సొల్యూషన్ ఎస్తేర్ దగ్గర ఉంది. ఎస్తేర్ పోకపోతే నాశనం కాకపోతుండే. దేవుడు ఏర్పరిచిన జనాంగం. ఎస్తేర్ పోకపోతుంటే కొంతమంది చచ్చిపోతుండేనేమో తెలియదు మనకు, కొంతమంది పారిపోతుండేనేమో. యూదులను ఎవరు చంపలేరు. ఎస్తేర్ దగ్గర సొల్యూషన్. ఎస్తేర్ నేను పోతాను, దేశాన్ని కాపాడాను. దేశాన్ని కాపాడి రాజుకి బెస్ట్ క్లోజ్ అయిపోయింది అమ్మ అని చెప్పి. నియమాలు వచ్చినాయి, నియమాలు చేసింది ఎస్తేర్. ఆ సొల్యూషన్ మనమే, కానీ మనం తిట్టేస్తూ ఉన్నాం. నెబుకద్నెజర్కి లేదు సొల్యూషన్. రాస్తా ఉంటే ఇది ఏమైపోతుంది వాడు పిచ్చి. వాడికి నెబుకద్నెజర్కి కళనే గుర్తులేదు. చెప్పమంటాడు, ఎక్కడికి వెళ్ళి చెప్తాం? నీకు కళ గుర్తు లేకపోతే దాని తర్జుమా ఎక్కడ చేస్తాం? సొల్యూషన్ ఎక్కడుందండి? మీరే దానియేల్, మనమే దానియేల్. వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు ఎవరు ఉన్నారు అని. ఎన్పిఎఫ్ ఎవరిని కించపరచదండి, ఎవరిని. సార్ మేము ఈ పార్టీలు ఉన్నాం, ఆ పార్టీలు ఉన్నాం, ఆ పార్టీలు ఉన్నాం అంటే ఆ పార్టీలు పెట్టిందే మన యేసుప్రభు కదా, ఆ పార్టీకి ఇచ్చిన అధికారమే యేసుప్రభు కదా. రోమన్స్ 13 చాప్టర్. అవునా కదా? అవునా కదా? నేను బీజేపీ పార్టీ కాదండి, పక్కా నేను కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. అనుకుంటారు బీజేపీ కాంగ్రెస్ అని. తెలుగుదేశం అయితే చాలామంది స్నేహితులు. నిన్న రాత్రి నాకు తెలుగుదేశం నాయకుడు ఫోన్ చేసి హాస్పిటల్ ఉన్నప్పుడు, గవర్నర్కి మనం పోవాలని, గవర్నర్ దగ్గరికి. అన్ని పార్టీలలో నాకు స్నేహితులు ఉన్నారు, కానీ అన్ని పార్టీస్కి యోసేపు, ఎస్తేరు, డానియేలు, పౌలు, పేతురు లాంటి వాళ్ళు అలా బరాబర్ చెప్తాం. మా తెలంగాణలో బరాబర్ అంటారు. మీరు ప్రకటించొద్దు అని పేతుర్ని కొట్టి పంపిస్తే నువ్వెవరండి చెప్పనీకి, బరాబర్ చెప్తాం అని వెళ్ళిపోతారు అడికి. సో ఇలాంటి ఒక అభిషేకము మనం పెట్టుకొని గదిలో దాచుకొని ఉన్నాం మనం. యేసుప్రభు రాకముందు, ఆయన పునరుద్ధరణమై వచ్చిన తర్వాత గది మొత్తం దాచుకొని భయపడుతూ సైలెంట్ ప్రేయర్స్ చేస్తూ ఉన్నాం మనం, నిశ్శబ్దంగా. బయట వినిపిస్తే మనల్ని పట్టుకపోతారు, ఏ రోజు వస్తారు, భటులు వస్తే పట్టుకపోతారు అని మనము సైలెంట్ ప్రేయర్. సంఘం చాలా శ్రమలో ఉంది, మనం సైలెంట్గా ఉండాలా. కాదండి, సైలెంట్గా ఉన్నారనేసే యేసుప్రభు గోడ లోపలికి వెళ్ళి వచ్చింది. నాన్న ఏంటి మీరు ఏం సంగతి అని తిట్టింది వాళ్ళని. అలా అంటది అక్కడ ఆ వాక్యంలో, అంటది వాళ్ళని ఖండించిండు అంటది. హీ రెబ్యూక్డ్ దెమ్. శిష్యులను, ఎవరు వీళ్ళు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం 12 మంది 11 మంది శిష్యులు. వాళ్ళ కొరకే మనం వాళ్ళని వచ్చి యేసుప్రభు ఖండించినంట. రెబ్యూక్డ్ దెమ్. ఎందుకు? భయం. సొల్యూషన్ ఎక్కడుంది? ఈ 11 మందిలో ఉన్నది సొల్యూషన్. అరే మీరు పోకపోతే ఎట్లా బాబు, నేను మీ కొరకు చచ్చిపోయినా సిలువ మీద, మీరు ఇట్లా భయపడుకుంటుంటే ఎట్లా? కథ మొత్తం మార్చిపోయింది మేడ గదిలో. భయం 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 అన్న వాళ్ళందరూ ఎప్పుడు మారింది? ఆ యెషయా 21 అభిషేకం రాగానే వాళ్ళు మారిపోయినరు, సొల్యూషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి మన అభిషేకాన్ని దేవుడు మనకిచ్చింది కాబట్టి మన సొల్యూషన్స్. నెబుకద్నెజర్ వినకపోతే ఏమైతే తెలుసు కదా మనకు. నెబుకద్నెజర్ గర్వం వచ్చిందంటే కూడా అది కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆన్సర్? దానియేలే. రాజా నువ్వు ఇట్లా ఉన్నావు, తగ్గించుకో. జాంతానై నాలాంటి వాడు ఎవ్వడు లేడు, అందరు అయిపోయి. తర్వాత ఏమైంది? వాళ్ళ కొడుకుకి ఏమైంది? కొడుకు కూడా సేమ్ స్టోరీ. అరే బాబు మీ డాడీకి ఇట్లా అయిందిరా బాబు. వాళ్ళ అమ్మ అంటది, అరే పలానాడు ఉన్నాడు, పో అడిగి పో అని అంటే, ఇగో మీ డాడీకి ఇట్లా అయిందని. కొడుకు కూడా అంతే. దేవుని అభిషేకము ఒక వ్యక్తిని ఫరోగా, అరే బాబు కూర్చో
గద్దె మీద కూర్చో, నువ్వు కూర్చో, ఏం చేస్తావో చేసుకో, నా సింహాసనం తీసుకో, ఏం కావాలో అన్నీ తీసుకో అనే సొల్యూషన్ కూడా ఉండొచ్చు. లేదనంటే నబుకద్నెజరు వినకపోతే దేవుడు అట్లా చేయొద్దని మన ప్రార్థన. అసలు మీరు ఆలోచన చేయండి. చాలామంది అంటారు మహాత్మా గాంధీ గారు ఇంత దగ్గరగా ఉండేనంట క్రైస్తత్వాన్ని తీసుకోనికి. ఒకవేళ గాంధీ గారు క్రైస్తవుడుగా మారిపోతుంటే ఈరోజు మన దేశం పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్పండి. అది ఎందుకు కాలేదు అనంటే పరిస్థితులు ఆ టైంలో ఉన్నాయి కాబట్టి కాలేదు. ఒక దేశ నాయకుడు మారిండు అనంటే ఎట్లా ఉంటుందండి? చట్టాలు నియమాలు మారిపోతాయి. ఆ శక్తి ఆ అభిషేకం మన మీద ఉంది. ఆ శక్తి ఆ అభిషేకం నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒక దర్శనము అభిషేకంతో ముందుకు దూసుకొని వెళ్తుందండి. దేవుడు మేము కొన్ని విషయాలలో వెళ్తలేం, ఇది కావాలని, అవే మమ్మల్ని వెంబడించి వస్తూ ఉన్నాయి. నిన్న ఎంపీ గారు నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ రండి అపాయింట్మెంట్ అని. కాబట్టి దేవుడు ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ని అభిషేకించి ఒక దర్శనం ఇచ్చి మనము ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి అట్లాంటి దర్శనంతో మనము దేశాన్ని గడగడలాడించే అభిషేకం మన మీద ఉంది అని నమ్మిన వారు, మనం ఒక డిఫరెన్స్ చేస్తాము, ఒక డిఫరెంట్గా ఉంటాము, చేయగలుగుతాము అని అన్నవారిని మరి నేను నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్లో వెల్కమ్ చేస్తూ ఉన్నాను. సో మే గాడ్ బ్లెస్ దిస్. దేవుడు దీవించి ఈ యొక్క దర్శనాన్ని నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ని మరి ఎవరెవరైతే రావాలి అని అనుకుంటున్నారో, మరి మీకు మంచి లీడర్షిప్ ఉందండి. ఇక్కడ కూర్చున్న లీడర్షిప్ మామూలు వాళ్ళు కాదు వీళ్ళందరూ. నేను చెప్పాలనంటే బుక్కులు కాదు, ప్రపంచంలో ప్రింటింగ్ ప్రెస్లు సరిపోవు. మీరు చెప్పిరు నా కోసం మాట, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినండి. నేను చాలా చిన్నవాడిని, నేనేం చెప్పలేదు. పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మంచి నాయకులు అండి, చాలా పవర్ఫుల్, అభిషక్తులు, చాలా తగ్గింపుతో ఉంటారు. నేను చూసినాను, మొన్న హైదరాబాద్కి వచ్చిండ్రు, ఢిల్లీ కూడా వచ్చినప్పుడు చూసినాను. చాలా తగ్గింపుతో ఉంటారు కానీ చాలా పవర్ఫుల్. అదే అండి ఈ లీడర్షిప్ ఎందుకు దేవుడు మాకు ఇచ్చిండు అని అంటే, దేవుని సూత్రం హంబుల్ విల్ బి ఎగ్జాల్టెడ్. తగ్గించుకున్నవాడు, ఎప్పుడైతే నాయకుడు తగ్గింపుతో మనలాంటి నాయకులు ఉంటారో ఈ యొక్క నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ వెళ్తుందండి, వెళ్తుంది. దేవుడు చేస్తాడు, అది నేను కాదండి, దేవుడు చేస్తాడు. చేయును గాక యేసు నామములో. అందరూ చప్పట్లు కొడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. దైవజనులు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి దేవునికి దాసులు ప్రార్థన నడిపిస్తారు. మరి తణుకు కాన్స్టిట్యున్సీ సెక్రటరీ గారు జాషువా గారు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించి ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవజను నోట పలికిన ప్రతి మాట అలాగున మనం ముందుకు సాగటానికి ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నేను నీకు వందనాలు. ఎన్పిఎఫ్ తండ్రి ప్రభుని ఉద్దేశాలు ఈ దాసుని యొక్క తండ్రి నోటి నుండి నాయన మాకు వినిపింపచేశారు. నిజమే, ఒక దర్శనాన్ని బట్టి నీవిచ్చిన వేదికను తండ్రి నీ దాసులు కొనసాగించడానికి, అనేక మందిని పొరుగుల్పి నడిపించుకోవడానికి, మా దేశాన్ని సంరక్షించుకోవడానికి, మా దేశాన్ని ప్రభా విజయవంత పదములో నడిపించడానికి సేవకులుగా మాకు ఉండవలసిన పాత్రను ఒక దానియేలు వలె, ఒక ఎస్తేరు వలె, ఒక మొర్దెకై వలె, ఒక పేతురు వలె, ఒక పౌలు వలె ఉద్యోగంగా నడిపించి ప్రభా ప్రాంతాలను ప్రజలను ప్రభావితం చేసి నాయన సంఘాలు నాయన విస్తరింపచేయడానికి కారకులయ్యారు. ఈరోజు తండ్రి ఎన్పిఎఫ్ కూడా అదే తండ్రి విజయ పదంతో నడవటానికి నాయన అనేక మంది దర్శనం కలిగిన సేవకులను ఆహ్వానించడానికి నాయన ఈ వేదిక ముఖ్య ఉద్దేశము కనుక ఇది తండ్రి రాబో దినాల్లో, రాబో భవిష్యత్తు కాలంలో ఒక నూతన పంథాలో నడవటానికి కృప చూపించి
దీవించమని, విస్తరింప చేయమని, మా భారతదేశాన్ని సంరక్షించి కాసి కాపాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాక్య పరిచయం చేసిన బిషప్ తండ్రి గారికి, ప్రార్థించిన దైవజనునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి మాటలు విన్నాం. నేను మరలా దాన్ని వివరించడం సమయభావం లేదు కనుక ఈ సమయంలో కార్యక్రమాన్ని ముగింపుకి దగ్గరికి వస్తూ ఉన్నాం. స్థానిక సెంట్రల్ చర్చ్ సంఘ కాపరి, నేషనల్ ఫాస్ట్ ఫెలోషిప్ యొక్క వెస్ట్ గోదావరి ఆనరబుల్ ప్రెసిడెంట్, మా అత్యంత ప్రియులు రెవరెండ్ డాక్టర్ సాల్మన్ జోసెఫ్ గారు వచ్చి ఓటాంతకు తెలియజేయాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఘనమైన ఉన్నతమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువుని పేరిట శుభాలు. మరి మాకు అత్యంత ప్రియులు ఎన్ఫిఎఫ్ నాయకులందరికీ, బిషప్ తండ్రి గారికి, మోనజ్ బాబు గారికి ప్రత్యేక వందనాలు. చాలా మంచి మాటలు. మనం ప్రసంగాలు ఎవరికి వాళ్ళు చేసినా, ఎన్నో అనుభవాలు తెలిసినా, చాలా అద్భుతమైన, చాలా పవర్ఫుల్ వర్డ్స్ దైవజనుల ద్వారా మనతో మాట్లాడారు. ఈరోజుని పాస్టర్స్కి ఏమాత్రం తక్కువ లేదు, కానీ నాణ్యత కూడా లేదు. హల్లెలూయా. నాణ్యత కూడా లేదు. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చేస్తే మంచిదని మనోజ్ బాబు గారు, మరి శ్యాంబాబు గారి ద్వారా నాకు తెలియపరిస్తే నేను అనుకున్నాను, ఆల్రెడీ నేను ఆ రోజు ఏదో ప్రోగ్రాం ఉందండి అయ్యా, అయినా ఒకసారి చూస్తాను, నేను జర్నీలో ఉన్నానని చెప్పాను పాస్టర్ గారికి. తీరా ఆయన ఫోన్ పెట్టేసి, ఇంతగా సోమవారం 16వ తారీఖు ప్రోగ్రాం ఏంటని చూస్తే నా దగ్గరే సేవకుల మీటింగ్. హల్లెలూయా. నా దగ్గరే సేవకుల మీటింగ్. అంటే ప్రతి నెల 3వ సోమవారం సేవకుల యొక్క మీటింగ్ జరుగుతుంది. నేను మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా దర్శనం లేని మనుషులు, సేవకులు ఎక్కువైపోయారు. ఈ మందిరము నా పరిచర్య ఒక దర్శనం. హల్లెలూయా. ఏంటది? నేను ఒక దర్శనంతో పరిచర్యకు వచ్చాను. ఈ మందిరము కూడా ఒక దర్శనం. ఆ రోడ్డుకి ఈ మందిరానికి మధ్యలో ఒక అంశం ఉండేది, మన కింద వేరే వాళ్ళది ఒక అంశం ఉండేది. ఏమీ లేనప్పుడు ఒక చిన్న పాకేసా మధ్యలో. రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళకి కూడా కనపడేది కాదు. కానీ ఏమీ లేనప్పుడే దేవుడు ఈ మందిరం మీదకి ఇలాగ స్లాబ్ వేసి ఈ మందిరాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు నాకు ఇచ్చిన దర్శనం. ఈరోజు ఆ దర్శనం నెరవేర్పులోనే మనందరం కూర్చున్నాం. ఓకే. అలాగనే ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసాం, కానీ నాణ్యత లోపించిన కారణాన మన దర్శనాలకు చేసే పరిచయం ఇది కాదని ఇందాక దైవజనులు చెప్పారు కదా. ఇప్పుడు నేషనల్ ఫాస్ట్ ఫెలోషిప్ అంటే మీరు ఏదో ఊహించుకుని ఉండొచ్చు, కానీ అది కాదు. యెహోషువ, కాలేబు లాంటి వాళ్ళు మాత్రమే ఎన్ఫిఎఫ్ కావాలి అని. ప్రస్తుతానికి మా దగ్గర జరుగుతున్న, రెగ్యులర్గా జరుగుతున్న సేవకులు సదస్సు కూడా అలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు, ఒక 20 నుండి 30 మంది వరకు. హల్లెలూయా. ఇక అంతకుమించి తేడా మనుషులు ఎవరు కూడా దీంట్లో ఉండరు. అటువంటిది ఈ రోజుని అలాంటి దైవజనులు కావాలి, అలాంటి దర్శనం ఉన్న సేవకులు ఒకటి కావాలి. యూనిటీ అని మనం చెప్తున్నాం, కానీ ఆ యూనిటీలోనే దర్శనము కలిగిన దైవజనులు కలిస్తేనే ఒక అద్భుతం జరుగుతుంది. భక్త్ సింగ్ గారు ఒక పరిచర్యలో ఆయన చెప్పిన ఒక మాట నేను బాగా ఆకర్షించింది. అదేంటంటే, మనం ఒక పని మీద వెళుతున్నా, ఒక డెవిల్ దగ్గర ప్రేయర్ చేయడానికి వెళుతున్నా, విశ్వాసం లేని వాళ్ళను, దర్శనం లేని వాళ్ళను మనం కోడపెట్టి తీసుకెళ్తే జరగవలసిన మేలు కంటే ఆటంకం ఎక్కువ జరుగుతుంది. అలాంటి వాడిని మీరు తీసుకుపోవద్దు అంటాడు. అలాగనే ఒక విషయాన్ని మనం సాధించాలంటే అలాంటి విజన్ ఉన్నవాళ్ళు, అలాంటి దర్శనం ఉన్న వాళ్ళు మాత్రమే కలవాలి. మధ్యలో వేరే వాళ్ళు దూరారనుకోండి, ఉన్న దర్శనాలు కూడా ఏమైపోతాయి, ఉన్న దర్శనం కూడా ఎగిరిపోద్ది. అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ ఎన్ఫిఎఫ్ జరుగుతుందని మనోజ్ బాబు గారి యొక్క సారథ్యంలో ఆ విషయాలు విన్న తర్వాత
మరి సాధారణంగా ఇలాంటి ఏ విషయాల్లోనికి వెళ్ళకపోయినా మరి వారితో కలిసి చేయడానికి ఇష్టపడడానికి గల కారణం అది. ప్రపంచ పరిస్థితులు చాలా మారుతున్నాయి కాబట్టి దైవజనులు తెలియజేశారు. ఈ విషయం జరుగుతున్న మా కార్యక్రమం ఎన్ఫిఎఫ్ లీడర్స్ చాలా ఒక ప్రత్యేకంగా ఇలాగా జరుపుకోవాలని మాత్రమే ఆశించాం. దైవజనులు ఆటంకాలు కలిగినా మన మధ్యలోనికి బిషప్ అయ్య గారిని రావడానికి ప్రభు కృప చూపించాడు. మరి ఆ అవకాశాన్ని మరి నాకు కల్పించడం మరీ సంతోషాన్ని కలిగించింది. కాబట్టి పేరున అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మీ కొరకు కొద్దిపాటి ప్రేమ విందుని సిద్ధం చేయడం జరిగింది. అందరూ భోజనం చేసి వెళ్ళండి. మా పరిచర్య కొరకు ఎన్ఫిఎఫ్ కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయితే ప్రస్తుతానికి మన స్థానికంగా ఉన్నవాళ్ళు సెకండ్ ట్రిప్ కూర్చుందాం భోజనానికి. ఎన్ఫిఎఫ్ లీడర్సు అలాగే ఇంకా కొందరు మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవజనులు వారిని ముందు పంపించండి. మీరు కొంచెం 2 మాటలు మాట్లాడుకుంటే తర్వాత వద్దురు కానీ ఆ విషయాన్ని గమనించండి. ప్రార్థన అయిన అనంతరం ఎన్ఫిఎఫ్ లీడర్స్ మరి మన ఆహ్వానాన్ని మన్నించిన కొందరు గెస్టులు ఇస్రాయేల్ పాస్టర్ గారు కానీ అలాగే డేవిడ్సన్ గారు, ముత్యాలరావు గారు, ఇలాగ క్రొత్తగా వచ్చినటువంటి సహోదరులు మీరు ముందు భోజనానికి రండి, తర్వాత సెకండ్ ట్రిప్లో మీరు కూర్చుందరు కానీ అని మనవి చేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి స్థానికంగా మరి ఆల్రెడీ 9:30కే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. ఎప్పుడు జరిగిన ప్రకారంగానే ప్రార్థన దాదాపు 11 చిల్లర వరకు ప్రార్థన జరిగింది. ఒకవేళ ఇటువంటి మా కార్యక్రమంలో కానీ రావాలనుకున్నవారు, అటువంటి దర్శనం కలిగిన వారు ప్రతి నెల 3వ సోమవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు కూడా పాలు పొందొచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు చక్కగా నడిపించిన దైవజనులకు, శ్యాంబాబాయ్ గారికి, ఇక్కడ ఉన్న బిషప్స్ అందరికీ పేరున హృదయపూర్వక వందనాలు. మనోజ్ బాబు గారికి, బిషప్ గారికి ప్రైజ్ లాట్. థ్యాంక్ యూ. వందన సమర్పణ చేసిన అయ్యగారికి, సాల్మన్ జోసెఫ్ గారికి వందనాలండి. అందరూ వందనాలు చెప్పండి అయ్యగారికి. మంచి విందు ఏర్పాటు చేసి ప్రత్యేక వందనం. ఒక్క 5 నిమిషాల్లో కార్యక్రమం ముగించబడుతూ ఉంది. మరి సమయంలో దేవునికి దాసులు మాకు అత్యంత ప్రియులు ఐజక్ బెన్హమ్ గారు, ఏపీ స్టేట్ ట్రెజరర్ గారు మా మధ్యలో ఉన్నారు. వారు గత కొన్ని సంవత్సరాలుగా, ఇందాక మనోజ్ బాబు గారు ఒక మాట అన్నారు, నేను ఉన్నానంటే నేను లేని స్థానంలో ఆయన ఉంటాయిగా నేనున్నట్టే అన్నట్టుగా నిజంగా ఆయన మాట్లాడరండి. మంచి విద్యావేత్త, మహాజ్ఞాని, మౌనమే అంగీకారం అన్నట్టుగా కనపడతారు, కానీ మొత్తం కార్యకలాపాలని చేస్తూ ఉంటారు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఆ దైవజనులు మా మధ్యలో ఉండటం మంచిది. వారు ఈ ఎన్ఫిఎఫ్ గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా మనతో పంచుకుంటారు. ఆ తదుపరి ముగింపు ప్రార్థన ఆస్వాదంతో ముందుకు సాగుదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన దేవుని యొక్క సేవకులు శ్యాంబాబు గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే బిషప్ అయ్య గారికి, మనోజ్ బాబు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఇప్పటిదాకా ఏ కార్యక్రమాలు జరిగించింది అనే కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. గడిచిన డిసెంబర్ మాసంలో 15వ తారీఖున క్రిస్మస్ ప్రేమ అనే కార్యక్రమం ద్వారా నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఒక అద్భుతమైన క్రిస్మస్ కార్యక్రమాన్ని స్టీఫెన్ పాల్ గారి ద్వారా వారి వాక్య వర్తమానము, అలాగే మాథ్యూ మేగర్ గారి వాక్య వర్తమానాలతో కార్యక్రమం జరిగింది. అదే కార్యక్రమంలో స్టార్ ఆకారంలో ఉన్నటువంటి క్యాండిల్ సర్వీస్ మేము నిర్వహించాము. నిర్వహించినప్పుడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి ద్వారా, వారి అధికారుల ద్వారా ధృవీకరించబడి గడిచిన వారంలో హైదరాబాదులో అక్కడ కండక్ట్ చేసినటువంటి దైవ సేవకులకు అందరికీ కూడా మెడల్స్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్కి రాబోతుంది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ అనేది ఒక్కరి ద్వారా జరుగుతున్న కార్యక్రమం కాదు. సమైక్యంగా అనేక మంది దైవ సేవకులు, జ్ఞానవంతులు, అలాగే సమర్పణ కలిగిన వారు, దేవుని కొరకు ఏ పనైనా చేయడానికి ఆసక్తి కలిగిన వారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే 2026వ సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున కొంతమంది నాయకులను నియమించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. కనుక ఎవరైనా ఇలాంటి ఆశ కలిగిన వారు ఖచ్చితంగా నాయకులను సంప్రదించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం.
అలాగే నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా నిస్సహాయులకు విద్య అందించాలి. సంఘము లోపల ఉన్నవారైనా సంఘము వెలుపట ఉన్నవారైనా వారికి నిస్సహాయులకు విద్య అందించాలి అనే ఉద్దేశంతోనూ, అలాగే నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా, అలాగే సేవా భారత్ అనే ఒక సంస్థ ద్వారా రెండిటితో కలిపి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గడిచిన సంవత్సరాల్లో మేము జరిగించాం. అలాగే ఈ సంవత్సరం కూడా సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ మెటీరియల్, అంటే సండే స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కావలసిన మెటీరియల్స్తో సహా ముందుకు తీసుకొని రావడానికి, మీకు అందించడానికి నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ కృషి చేస్తుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాలు పంపులు పొందాలంటే మీరు నాయకులను సంప్రదించాలి అని మనం చేస్తున్నాం. దీనిలో నేషనల్ పాస్టర్షిప్ ఫెలోషిప్లో మేము ఎలాగూ జాయిన్ అవ్వాలి అంటే, మీరు మీ యొక్క ఆసక్తిని మాకు తెలియపరిస్తే మీకు ఒక మెంబర్షిప్ ఫామ్ ఇస్తాం. ఆ ఫామ్లో దాన్ని ఫిలప్ చేసి మీ యొక్క సమ్మతిని తెలియపరిచినట్లయితే దీనిలో సభ్యులుగా మీరు ముందుకు కొనసాగించబడవచ్చు. అలాగే నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా మరొక బృహత్తర కార్యక్రమం ఏమిటంటే, ఎక్కడైతే మందిరాలు లేవో మందిరాలు కట్టుకోవడానికి, ఎక్కడైతే సేవకులు ఇబ్బందులు పడుతున్నారో వారికి రానున్న దినాల్లో మందిరాలు కట్టే కార్యక్రమం కూడా నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా జరిగించబడుతుంది. కనుక ఈ సంస్థతో ఇందాక సేవకులు చెప్పారు, దీని నీడకు వస్తే ఏమొస్తాయి? విత్తనాలు వస్తాయి. దీని నీడకు వస్తే ఫలాలు వస్తాయి. దీని నీడకు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రీతిగా ప్రతిఫలాన్ని మీరు తీసుకుని వెళ్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్లో మీరందరూ కూడా పాలిభాగస్తులయ్యి దేవుని రాజ్య విస్తరణలో మీ వంతు సహకారాన్ని అందించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ముగిస్తున్నాను. శ్రేష్టమైన మాటలు తెలియజేశారు, విన్నారు కదండి. ఈ ప్రాంతం వాళ్ళు మరి సాల్మన్ జోసెఫ్ గారిని సంప్రదించండి. ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే మా ప్రాంతం వాళ్ళు నన్ను సంప్రదించండి. ఆచంట ప్రాంతం వారు మరి తిమోతి రాజు గారు, డేవిడ్ రాజు గారు, బిషప్ డేవిడ్ రాజు గారు ఉన్నారు. అలాగే ఆయా ప్రాంతాల వారు మీరు సంప్రదించండి. మా అందరికంటే ఎక్కువగా బ్రహ్మం గారిని, మనోజ్ భగవాన్ సంప్రదిస్తే లైన్ ఇంకా క్లియర్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక చర్చిలు కట్టించేస్తా అన్నారు కదా, సేవకులకి ధనం ఇస్తాను రేపటి నుంచి వచ్చేస్తాయి అనుకుని కంగారు పడకండి. దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. కొంతకానికి నాకు ఇలా కంగారు ఎక్కువ. ఇంకేముంది, కట్టించేస్తారు కావచ్చు, మనకు కూడా కట్టేయమనండి అర్జెంటుగా. రేపే ఇప్పుడే జాయిన్ అయిపోతాం, ఏమైనా కట్టాలని కట్టేస్తాం, ఎల్లుండి మాకు కట్టించేమని కూడా కొంతమంది ఉంటారు. అలా కంగారు పడుకోకుండా నిదానమే ప్రధానంగా పరిస్థితిని అర్థం చేసుకుని ఈ ఎన్ఫిఎఫ్లో జాయిన్ అయిన తర్వాత మీ సంగతి ఏంటో మాకు తెలుస్తుంది, మా సంగతి ఏంటో మీకు తెలుస్తుంది. అప్పుడు కట్టవలసినవి కడతామని కూడా మనసారా మనం చేసుకుంటున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి ఇక వెస్ట్ గోదావరి ఎన్ఫిఎఫ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దైవజనులు మరి మోస్ట్ రెవరెండ్ ఏదా ప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. వారి వేదిక మీదకి వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. వారు ఈ రోజు నుంచి రండి, అందరూ చప్పలు కూడా ఆహ్వానించండి. ఆయన ముందుగా రావాలి. ఈ రాత్రి నుంచి దేవుని యొక్క సభలు ఏర్పాటు చేశారు ఉండిలో. మరి ఈ రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి సభలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రాత్రికి దైవజనులు జార్జ్ బుష్ గారు వాక్య పరిచయం చేస్తారు. రేపు రాత్రికి ఇప్పుడు మన మధ్యన వాక్యం అందించిన బిషప్ తండ్రి గారు వర్తమానం ఇవ్వబోతున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించాలని మనసారా మనవి చేస్తూ అందరూ లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మరి వెస్ట్ గోదావరి ఎన్ఫిఎఫ్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ అవునండి. ఓకే, గౌరవ నేను ఏదనుకున్నాను, రండి. ఇదిగో నా దేశం ఇక్కడ ఉంది కదా, రైట్. ఓకే, అందరు గట్టిగా చప్పలు కొట్టాలి. రైట్, ఓకే. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు
దైవజనులు సాల్మన్ రోజాయ్ గారిని బట్టి వారికి ఇచ్చిన పరిచర్యలను బట్టి ఆయన ప్రతి నెల జరుగుతున్న ఈ సావుకుల కొడుకును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నాయన మీ ఆత్మ చేత నింపబడి బలపరచబడి ఆదరించబడి ధైర్యపరచబడి ప్రోత్సహించబడి